తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నరేష్ అన్న అండ్ దివ్య గారు యూఎస్ నుంచి ఆల్రెడీ ఇండియాకి వచ్చిన విషయం తెలుసు. అంతేనా? I love you so much. Love you. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ గురించి, మీ ఎడ్యుకేషన్. బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మొత్తం డాడీ అన్నీ అర్థం చేసేలాగా మా అమ్మని ఒప్పించి, స్టిల్ నాకు వెళ్ళడానికి అప్పుడు డబ్బులు లేవు. మా అమ్మమ్మ కమ్మలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అమ్మమ్మ లేరు. చూడండి, మరి అమ్మమ్మ కమ్మలు తీసుకోబట్టి మీరు అంతా ఇప్పుడు చూసారా, అయినా తలుచుకుంటున్నారు కదా అమ్మమ్మని. మా డాడీకి హెల్త్ బాగాలేదు. నా లైఫ్లో అసలు నా స్ట్రెంత్ మా డాడీ. ఆయనకు బాగాలేదని తెలుసు కానీ ఏమైందో నాకు తెలియదు. ఈ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అందులో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. సో యూఎస్కి వెళ్ళి అంత సెటిల్ అయినాక మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో తన ప్రొఫైల్ కనిపించింది, అంటే త్వరగా 2-3 years తర్వాత. మ్యాట్రిమోనీ వాళ్ళకి పే చేసి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకున్నా కూడా తను లిఫ్ట్ చేయలేదు. అంటే బాగా చేస్తారా దివ్య? మొదట ఫుల్ ఉప్పు వేసేది, ఒక స్పూన్ దగ్గర 10 స్పూన్లు వేసేది, పిల్లకి పోయేవాడిని. ఇప్పుడు మొత్తానికి వేయట్లేదు. సో ఐరా పుట్టిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి? యుఎస్ నుంచి దుబాయ్ అమ్మాయి ప్రయాణం ఎలా అలా అయింది. సో ఈ దుబాయ్ అమ్మాయితోని యుఎస్ అబ్బాయికి పెళ్లి ఇలా జరిగింది. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు ఒక బ్యూటిఫుల్ కపుల్ ఉన్నారు. సో లాగ్ లేకుండా మిమ్మల్ని డైరెక్ట్గా ఇంట్రడ్యూస్ చేసేస్తాను. అండ్ నరేష్ అన్న అండ్ దివ్య గారు యూఎస్ నుంచి ఆల్రెడీ ఇండియాకి వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడ పెళ్ళిలో ఎంత హడావిడి చేస్తున్నారు. షాపింగ్స్ కానీ ఖాళీ ఉండట్లేదు ఆవిడ. అసలు ఇండియా షాపింగ్స్ కోసం మొత్తం ట్రావెల్, ఇక్కడికి ఇండియా మొత్తం ట్రావెల్ చేయడానికి వచ్చినట్టు అనిపించింది నాకు. సో మరి ఈరోజు దివ్య గారితో అండ్ నరేష్ అన్నతో మాట్లాడి చాలా చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ దివ్య గారు. హలో. హాయ్ అన్న. ఆవిడ ఏం చేశారు? గొంతుకు పోయింది. నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నా వచ్చినప్పటి నుండి, ప్రతి ఒక్కరితో, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్. అందుకనే గొంతుకలా అయిందంటారా? కానీ ఒకటి చెప్పాలంటే, మీకు ఇండియా వచ్చిన ఆనందం కన్నా నాకు మీ పాప కళ్ళల్లో కనిపించే ఆనందం మాత్రం మామూలుగా లేదు. అవునా? చాలా చాలా. మీరు అక్కడ ట్రిప్ కూడా సూట్ కేసెస్ ప్యాక్ చేసేటప్పుడు, ఆ సిస్టమ్ క్లోజ్ చేసేటప్పుడు, ఆహా అమ్మయ్య అయిపోయింది కదా. కానీ ఈవిడ ఐడియా కూడా బాగుందండి, రబ్బర్ బ్యాండ్స్ ప్యాక్ చేయడం. అది కూడా చూసారా? ఎస్. సో నేను కూడా అనుకున్నాను, ఈసారి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నేను కూడా రబ్బర్ బ్యాండ్ ఒకటి పెట్టుకుంటే హ్యాపీగా మన సూట్ కేసు తీసుకోగానే హ్యాపీగా బ్యాండ్ పెట్టేసుకోవచ్చు అని. ఇండియాకి వచ్చేటప్పుడు స్టైల్ గా రెడీ అయ్యి వచ్చేసి ట్రావెల్లో మనము పిచ్చి పిచ్చి అయిపోతుంది మన హెయిర్. సో అది యూజ్ అవుతుంది, ప్లస్ మన బ్యాగ్ ఐడెంటిటీ చేసుకోవచ్చు ఈజీగా. కానీ ఒకటి చెప్పాలి అంటే, ఆన్ కెమెరాలో ఎలా ఉన్నారో ఆఫ్ కెమెరాలో అలానే ఉన్నారు ఇద్దరు. నిజంగా లేదు, డిఫరెంట్ అన్నారా? నాకైతే అలా అనిపించలేదు. అక్కడ ఏంటంటే లావుగా ఉన్నట్టు అంటారు, సన్నగా ఉన్నట్టు అంటారు. కానీ నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, ప్లీజ్ లెన్స్ మార్చొచ్చు కదా అని. సో అంటే ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అండి. పాపం వాళ్ళ చేతుల్లో ఏం లేదు మార్చడానికి. సో దివ్య గారు, ఎలా అనిపిస్తుంది ఇండియా వచ్చిన తర్వాత? అసలు గృహప్రవేశానికి మీరు లేకపోయినా మిమ్మల్ని వెల్కమింగ్ సూపర్ అదిరిపోయింది కదా. అడుగు మళ్ళీ కొత్తగా పెళ్ళైన వాళ్ళగా అడుగు పెట్టించారు. ఆ ఇల్లే నా డ్రీమ్. ఫస్ట్ వర్డ్తో నేను నన్ను ఎమోషనల్ చేయొద్దు ప్లీజ్. బట్ ఆ ఇల్లే నా డ్రీమ్. నేను లేకపోయినా ఇల్లు ఉండాలి, వాళ్ళకు సెలబ్రేషన్స్ అదే రేంజ్లో జరగాలి. నేను రాకపోయినా దూరం నుండి హ్యాపీగా ఫీల్ అయ్యా. బట్ చెల్లి మాత్రం అలా కాదు, అక్కలేందే నేను పెళ్లి చేసుకోను అని చెప్పేసింది. అందుకే నరేష్ కూడా మా చెల్లిలంటే చెల్లిలాగా చూస్తాడు. సో నందిని పెళ్లి అనగానే విత్-ఇన్ 15-10 minutes నాకు ఫ్లైట్ బుక్ చేసి పదా అని అన్నాడు. అదొక్కటి చాలు. సూపర్. చూసారా, మీరు ఇక్కడ ఎమోషనల్ అయితే అక్కడ మా అన్న కూడా కళ్ళల్లో వాటర్ తిరుగుతోంది. అంటే అర్థం అలవాటేనా? నాకు రావట్లేదా? కానీ మాకు కనిపిస్తుంది. అంటే ఎంత ఇష్టం మీరంటే
చాలా ఆ చాలా. ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడుగా. అంతే కదా. మనం యూట్యూబ్ వ్లాగ్స్ గురించి, మీ వీడియోస్ గురించి, తర్వాత మీరు చేసే అన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పేరెంట్స్ గురించి, మీ ఎడ్యుకేషన్ చాలా తెలుసుకున్నాను నేనైతే. మీ మాటల్లో మరి మా వ్యూవర్స్ అందరికీ చెప్పాలి కదా, మీ వ్యూవర్స్ కూడా వెయిటింగ్. ఎప్పుడు చెప్పలేదు మా ఆడియన్స్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేం చేస్తున్నాను అనేది షేర్ చేస్తున్నాను, కానీ నేను ఎక్కడి నుండి వచ్చాను అనేది ఇంతవరకు ఎవరికి చెప్పలేదు. మాదొక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, 5 సిబ్లింగ్స్. మా తమ్ముడు ఇక్కడే ఉన్నాడు. 4 మెంబర్స్ అమ్మాయిల తర్వాత ఒక కొడుకు కోసం వెయిట్ చేసిన ఫ్యామిలీ అనమాట. అలా అని చెప్పేసి కొడుకు కోసమే కాదు, నలుగురు కూతుర్లు ఎంతో గారాబంగా ఏది తక్కువ రాకుండా పెంచాడు డాడీ అయితే. ఎన్ని కష్టాల్లో ఉన్నా కానీ అందరు కూతుర్లకు సేమ్ టాలెంట్స్ ఉన్నాయి. నేనేం చేస్తానో మా అక్క అదే చేస్తుంది, మా అక్కేం చేస్తుందో మా పెద్ద అక్క అదే చేస్తుంది, నా చెల్లెలు కూడా అదే చేస్తుంది. మాది జగిత్యాల డిస్ట్రిక్ట్, కొరుట్ల మండల్, ఐలాపూర్ అనే విలేజ్ నుండి వచ్చాము. అసలు ఎప్పుడు కానీ నన్ను ఎవరు చూసినా కానీ విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినా అని అనరు. సో దానికి మొత్తం బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ మొత్తం డాడీయే. ఈ 5గురిట్లలో నేను డిఫరెంట్ అని మా డాడీ నమ్ముతారు. సో అదే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. సో మీరు చదువుకున్నది ఎడ్యుకేషన్ అంతా కూడా ఎక్కడ? నేను చదువుకున్నది శిశు నుండి 7th క్లాస్. అసలు శిశు అనే వర్డే ఎవరికి తెలియదు ఇక్కడ. సనాతన ధర్మం, దేశభక్తి ఉన్న ఒక బాగా నేర్పించే స్కూల్స్. సదాచారం, సంస్కృతం, భగవద్గీత ఇవి కూడా ఉండేవి మాకు సబ్జెక్ట్స్. వేదాలు ఇంట్రెస్ట్ ఉంటే వేదాలు, భరతనాట్యం ఇంట్రెస్ట్ ఉంటే భరతనాట్యం నేర్పించే స్కూల్ మా అందరం చదివింది. బట్ అది మా ఊర్లో 7th క్లాస్ వరకే ఉంది, తెలుగు మీడియం. సో తెలుగు మీడియం తర్వాత డాడీ స్కూల్స్కి చైర్మన్స్ ఇలా ఉండడం, గవర్నమెంట్ స్కూల్స్కి ఉండడం వల్ల సో నేను వేరే ఊరికి వెళ్ళి అదే స్కూల్లో కంటిన్యూ చేయలేక హై స్కూల్కి వెళ్ళాను. 8th, 9th, 10th గవర్నమెంట్ స్కూల్లో. గవర్నమెంట్ స్కూల్లో కూడా చదివి టాప్ 500 పైన మార్క్స్ తెచ్చుకుంటే మనకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. సో అలా ఉండేదాన్ని, అన్నిట్లో ఫస్ట్ ఉండేదాన్ని. సో ఇదంతా నేను ప్రౌడ్గా చెప్పుకుంటాను. ఫ్రెండ్స్ ఒకరిని తెచ్చి మాట్లాడమంటే బోల్డ్ అని చెప్తారు. నాకు అలా చెప్పుకుంటే మళ్ళీ ఇదేంటి సెల్ఫ్ డబ్బా గొప్పలు చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. బట్ అందుకని నా ఛానల్లో ఎప్పుడు కానీ నా గురించి నాకు చెప్పుకోవడానికి ఇష్టపడను. చూసే జనాలు గుర్తుపట్టాలి అని అనుకుంటాను నేను. మనం చేసే పనులే మనల్ని ఐడెంటిఫై చేయాలి అని అనుకునే టైప్. ఈవెన్ నరేష్ కూడా నాకు అలాగే. మేము ఎప్పుడు వీడియోలో నువ్వు ఇది నేను ఇది అని చెప్పుకోము. మనం ఇప్పుడు ఏం చేస్తున్నామో అది ఎంతవరకు వాళ్ళకి యూజ్ అవుతుంది చూసే వాళ్ళకు అని ఆలోచిస్తాం. ఇంకా 10th అయితే ఊర్లోనే. తర్వాత PRBM కాలేజ్ అని చెప్పేసి నాకు 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొరుట్లలో చదివాను ఇంటర్. సో అప్పుడు ఇంకా మేము స్టేబుల్గా లేము ఫినాన్షియల్గా, డాడీ చాలా కష్టాలు ఉన్నాయి. ఇంకా ఇంటర్ చదువుతున్న టైంలోనే అందరూ బీటెక్లు అని, ఫార్మసీ అని ఇలా ఆలోచిస్తూ ఉన్న టైంలో ఏమవుతుందిలే మా వల్ల అని అనుకొని నేను డల్గా ఉన్నా. సో అప్పుడు నాకు ఇంటర్లో కూడా మంచి మార్క్స్ వచ్చాయని చెప్పేసి డిగ్రీ వాళ్ళు నాకు ఫ్రీగా ఇన్వైట్ చేస్తే టైం వేస్ట్ చేయడం ఎందుకని డిగ్రీలో జాయిన్ అయిపోయాను. అరుణోదయ కాలేజ్ అది, PRBM వాళ్ళదే. సో ఇంకా కౌన్సిలింగ్ అవన్నీ స్టార్ట్ అయ్యాయి. బీటెక్ అయితే ఎగ్జామ్ రాశాను. ర్యాంక్ అయితే బోలెడ్ వచ్చినా కానీ మంచి కాలేజెస్ వచ్చాయి నాకు. కరీంనగర్లో అలా మా డాడీని తీసుకెళ్ళి కాలేజెస్ సెలెక్ట్ చేసుకున్నట్టున్న టైంలో నాకు చెప్పేవాళ్ళు లేరు, ఎలాంటి గైడెన్స్ లేదు బీటెక్ గురించి. సో ఏది టఫ్ అయితే అదే తీసుకుందామని ఫిక్స్ అయ్యా. ట్రిపుల్ ఈ అనేది చాలా టఫ్ అని చెప్తూ ఉండగా అక్కడ నాకు అదే కావాలని చెప్పి సెలెక్ట్ చేసుకున్నాను. చాలా పట్టుదల ఉంటుంది నాకు. మా డాడీ అయితే అది టఫ్ అయితే అదే ఎందుకు తీసుకోవాలి అని అంటే దానివల్ల మన గవర్నమెంట్ జాబ్స్ వస్తాయి, అదైతే నేను ఈజీగా సెటిల్ అవ్వచ్చు లైఫ్లో అనుకొని నేను ట్రిపుల్ ఈ సెలెక్ట్ చేసుకున్నాను. వాగేశ్వరి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, కరీంనగర్లో. గోల్డ్ మెడలిస్ట్ అని విన్నాను. యా, బీటెక్లో అసలు ఎవరిని కూడా ఫస్ట్ రానిచ్చేదాన్ని కాదు. మొత్తం అసలు రిజల్ట్స్ కూడా నేను వెళ్ళి చూసుకునేదాన్ని కాదు. నాకు మన ఇంట్లో అయినా ఫస్ట్ ఛాన్స్ ఇవ్వదు. ఛాన్స్ ఇవ్వరు, ఫస్ట్ దానే అంటారు, తగ్గేదేలే. దేంట్లో తగ్గేదే లేదు. నాట్ ఓన్లీ స్టడీస్. చిన్నప్పటి నుండి ఇంకొకటి ఏంటంటే డాడీ చదువు ఒక్కటే కాదు లోకం. చదువు అంటే నేను 24 hours కూడా చదివేదాన్ని కాదు. అందరిలాగే ఎగ్జామ్కి 1 day బిఫోరే చదివేదాన్ని. మరి ఏంటో నాకు తెలియదు, కొన్నిట్లో మ్యాజిక్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా ఏంటంటే డాడీ అనేవాళ్ళు ఎప్పుడు చదివే కాదు, ఏదో ఒకటి నేర్చుకోవాలి. సమ్మర్ హాలిడేస్ వస్తే అసలు ఏ సమ్మర్ హాలిడేస్ ఖాళీగా ఉండేవాళ్ళం కాదు స్కూల్ టైం నుండి. ఈవెన్ నేను పొలం పనులకు కూడా వెళ్ళిన. ఈవెన్ అమ్మ చేసే బీడీలు, మన తెలంగాణ సైడ్లో బీడీలు చేస్తారు విలేజెస్లో, బీడీలు కూడా చేసా అమ్మ పక్క నుండి. రోజు 1000, 2000 ఇలా. అండ్ పొలం పనులకు వెళ్ళి పసుపు తెంపడం, పల్లీలు ఇలా తెంపడం అలాంటి పనులకు కూడా వెళ్ళాము మా అక్క చెల్లెళ్ళం అందరం. సో ఇంకా స్కూల్ టైంలో పెయింటింగ్, ఎంబ్రాయిడరీ వర్క్స్ ఇలాంటివి ట్రైనింగ్ లేకుండానే నా ఇంట్రెస్ట్తో పేపర్లో కట్అవుట్స్ వస్తాయి కదా, కట్ చేసుకొని స్టెప్ వైజ్గా నేర్చుకొని అది వేరే వాళ్ళ దగ్గర చేసి పాకెట్ మనీ సంపాదించుకునే వాళ్ళం ఆ స్కూల్ టైంలోనే. ఎందుకు డాడీని ఇబ్బంది పెట్టడము అని అలా అని చెప్పేసి మా డాడీ ఎందులో తక్కువ చేసేవాడు కాదు. సో మా వంతు ఎంత అవుతుందో అలా చేసుకునే వాళ్ళం అందరం. నేను అందులో ఇంకా కొంచెం ఎక్కువ ఏదో ఒకటి కొత్త నేర్చుకోవాలి అనుకుంటూనే
టిల్ బీటెక్ వరకు కూడా నేను సమ్మర్లో ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని. లైక్ డ్రైవింగ్ కానీ పెద్ద పెద్దవి, ఇంకా అప్పుడు బ్యూటీషియన్ లాంటివి, కంప్లీట్గా మెషిన్ రిలేటెడ్ వర్క్స్ ఉంటాయి కదా, అలాంటివి నేర్చుకున్నాను. సో ఇవన్నీ మా డాడీ ఏమనేవాళ్ళంటే, అమ్మాయి అన్నప్పుడు అన్నీ నేర్చుకోవాలి, ఏదో ఒక టైంలో యూజ్ అవుతుంది అని. కానీ మా అమ్మ గురించి మీకు ఇంతవరకు చెప్పట్లేదు. మా అమ్మ 5 minutes పక్కింట్లోకే పంపించదు. అలాంటిది దుబాయ్లో జాబ్ చేసేలాగా ఎంకరేజ్ చేసింది. తర్వాత ఇప్పుడు యూఎస్లో ఉంటున్నాను. సో అది మాటల్లో చెప్పలేను. అంటే 5 minutes పక్కింట్లో కూర్చోవడం అని అంటే అది బ్యాడ్ థింగ్ కాదు. బట్ ఎందుకు ఆడపిల్ల అయ్యుండి అక్కడ పక్కకి వెళ్ళడం అది ఇదని. ఇంకా మా అమ్మ చదువుకోలేదు, అర్థం కాదు చెప్పినా కానీ. మా డాడీ చాలా బ్రాడ్ మైండెడ్. అమ్మాయిలంటే అబ్బాయిలాగే పెరగాలి, ఏ పని ఇచ్చినా చేసి రావాలి అనే టైపు. ఆ మోటివేషనే నాకు ఈరోజు ప్లస్ పాయింట్ అయింది. సూపర్. ఇంకా దాంతోపాటు సేమ్ డాడీ లాగా చూసుకునే హస్బెండ్ దొరికాడు. తను కూడా డాడీ లాగా ఎంకరేజ్ చేస్తాడు. అసలు నేను ఎప్పుడు యూట్యూబ్లోకి రావాలి, పబ్లిక్లో కనిపించాలి, నాకు ఇంత ఫేమస్ అవ్వాలి, సెలబ్రిటీ అవ్వాలనే థాట్సే లేవు. అసలు అమెరికా అనే వర్డే లేదు నా లైఫ్లో. అలాంటి తను వచ్చాక అవన్నీ వచ్చాయి. అది ఇంకొక డిఫరెంట్ స్టోరీ, అది మెల్లిగా చెప్పుకుందాం. సో ఫైనల్లీ ఇంకా నేను స్టడీస్ బీటెక్ అయిపోయింది. హైదరాబాద్లో మా చెల్లిని తీసుకొచ్చా. మా చెల్లికి డిప్లొమా అయిపోయింది, తను మెకానికల్ గ్రూప్, నేను ట్రిపుల్ గ్రూప్ కదా. సో ఇక్కడ చూస్తే ఎలక్ట్రికల్ జాబ్స్ అలాంటివి తక్కువే కొంచెం అమ్మాయిలకు దట్టు. మేమిద్దరం మల్కాజ్గిరిలో ఒక రూమ్లో మా లైఫ్ స్టార్ట్ చేసాము. కొన్ని ఇంట్లో ఐటమ్స్ తీసుకొని వచ్చి 4,000 శాలరీతో నేను ఒక జాబ్ స్టార్ట్ చేశాను. అంటే అది ఎలక్ట్రికల్ రిలేటెడ్ కాదు, బట్ ఎలక్ట్రికల్ వర్డ్స్ నేర్చుకునే కంపెనీ అలా అనుకున్నా నేను. సో అలా బేసిక్గా స్టార్ట్ చేశాను. ఆ 4,000 శాలరీలోనే రూమ్ రెంట్, మళ్ళీ మా చెల్లిని ఇక్కడ మియాపూర్లో క్లాసెస్ పంపించేదాన్ని, ఆటో క్యాడ్ క్లాసెస్కి. అలా మేమిద్దరము లైఫ్ అలా స్టార్ట్ చేసాము. 1 year అయింది, 13 months అయింది. నాకు ఇంకా అసలు ఇది కాదు, అసలు ఇంత చదువుకొని వేస్ట్, ఏం చేస్తున్నానని మైండ్లో తిరుగుతుంది అనమాట. సో మా డాడీ అంటునేవారు, తను దుబాయ్ వెళ్ళొచ్చారు కొన్ని రోజులు, చాలా క్రిటికల్ టైంలో వర్క్ చేయడానికి. సో తను బ్యాక్ అయ్యి వచ్చాక అక్కడ చూసి వచ్చారు కాబట్టి తనకు తెలుసు ఇలా సివిల్ వాళ్ళకు, ఎలక్ట్రికల్, మెకానికల్ వాళ్ళకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, జాబ్ ఆపర్చునిటీస్. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళి రాని. బట్ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు? ఒక అమ్మాయికి అక్కడికి వెళ్ళడం కరెక్టేనా? అసలు జనాలు అందరూ అంటారు దుబాయ్కి అమ్మాయిలంతా వెళ్తారు అసలు, ఒకవేళ వెళ్ళినా మనకు బ్యాడ్గా ప్రొజెక్ట్ చేస్తారు, దట్టు పెళ్లి కాకముందు, ఎందుకు ఇదంతా అని చెప్పి మా అమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు. ఇందాక చెప్పాను కదా, పక్కింట్లోకే పంపించదు, అలాంటి దుబాయ్కి ఎలా పంపిస్తుంది? బట్ ఇంట్లో సిచ్యువేషన్స్ డాడీ అన్నీ అర్థం చేసేలాగా మా అమ్మని ఒప్పించి, స్టిల్ నాకు వెళ్ళడానికి అప్పుడు డబ్బులు లేవు. మా అమ్మమ్మ కమ్మలు తీసుకున్నాను అనమాట. ఇప్పుడు అమ్మమ్మ లేరు. చూడండి, మరి అమ్మమ్మ కమ్మలు తీసుకోబట్టి మీరు అంతా ఇప్పుడు చూసారా, అయినా తలుచుకుంటున్నారు కదా అమ్మమ్మని. సో మనిషి లేరు కానీ ఇప్పుడు అమ్మమ్మ ఎప్పుడు మనతోనే ఉన్నట్టు. ఎమోషనల్ అసలు అవన్నీ. వెళ్ళి 1 month ఉన్నాను. 1 month విజిట్ వీసా, మా అక్క వాళ్ళ తెలిసిన ఫ్రెండ్ నుంచి హెల్ప్ తీసుకొని విజిట్ వీసా వేయించుకున్నాను. మన ఇండియన్స్ ఉండే ఒక చిన్న రూమ్లో బెడ్ స్పేస్ తీసుకున్నాను అనమాట. అప్పుడు ఏమీ తెలియదు ఒక కంట్రీ గురించి, మినిమం నాలెడ్జ్ కూడా నాకు ఏమీ లేదు. వెళ్ళి వాళ్ళ ఇంట్లో వచ్చే పేపర్ క్లాసిఫైడ్స్ తీసుకొని కూడా జాబ్స్ అప్లై చేశాను. ఎలక్ట్రికల్ అన్నీ నాట్ ఓన్లీ ఎలక్ట్రికల్ రిలేటెడ్, సో ఈవెన్ కస్టమర్ కేర్ రిలేటెడ్, అడ్మిన్ రిలేటెడ్, ఇలాంటివన్నీ. బట్ నా టైం అంతా అయిపోతుంది, దగ్గరకు వస్తుంది, నాకు కావాల్సిన జాబ్ రావట్లేదని ఒక టెన్షన్. జాబ్స్ వస్తున్నాయి, సెలెక్ట్ అవుతున్నాను, కానీ నాకు కంప్లీట్గా ట్రిపుల్ చదివితే నేను అదే జాబ్ చేయాలి, నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి అనేది ఒకటి ఉందన్నమాట. మా డాడీతో రోజు అంటున్నాను, ఇక్కడ అయ్యేలాగా లేదు, ఇంకా ఇది కూడా నాకు బ్యాడ్ లక్ అయ్యేలాగా ఉంది అని. ఏం కాదు, వెళ్ళి రా, జస్ట్ ఎక్స్పీరియన్స్ అనేవాడు తను, ఎంత ఏం జరిగినా కానీ. సో నాకు ఇంకా 3 days ఉంటుంది అనగా ఒక పెద్ద కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా సెలెక్ట్ చేశారు. ఫస్ట్ టైం CEO అసలు సెలెక్ట్ అయిన వాళ్ళతో మాట్లాడరు, నాకు మాట్లాడే ఛాన్స్ వచ్చింది అనమాట. అప్పుడు నన్ను సెలెక్ట్ చేసింది నార్మల్ పొజిషన్కి. వన్స్ ఆ మీటింగ్లో మాది కాదు అని చెప్పేసి కంప్లీట్గా సీనియర్ లెవెల్ లాంటిది డైరెక్ట్ జాబ్ వచ్చింది అనమాట. వన్స్ నేను మాట్లాడిన తర్వాత ఇంకా ఇండియాకి అయితే వచ్చేసాను, కంపెనీ వీసా వచ్చేసింది, మళ్ళీ వెళ్ళి బ్యాక్లో సెటిల్ అయ్యాను. అంతా ఈజిప్షియన్స్ ఉన్నారు. అసలు చాలా చూస్తేనే వాళ్ళు ఇంత పెద్దగా ఉండి భయపడేదాన్ని అనమాట. నేను ఒక్కదాన్నే ఇట్లా మ్యారేజ్ అవ్వకుండా ఒక చిన్న పిల్లలాగా, కానీ అందరూ ఒక కూతురులాగా ట్రీట్ చేసేవాళ్ళు. అప్పుడు వర్క్ కూడా కొత్తే, నాకేం వర్క్ రాదు కానీ ఎలా మేనేజ్ చేయడం అని భయంతోనే అప్పుడు స్టార్ట్ చేశా. మ్యాక్సిమం కూలి పనులకు వెళ్ళినా, మంచి ప్రొఫెషనల్ జాబ్కి వెళ్ళినా అక్కడ 13 hours మినిమం జాబ్కి అయితే వెళ్ళిపోతుంది ట్రావెలింగ్ వల్ల. అండ్ దట్టు నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ బుర్జ్ ఖలీఫా, డౌన్ టౌన్ ఏరియాలో ఫస్ట్లు ఉండేవి. తర్వాత
చాలా దూరం ఐలాండ్లో వేశారు మంచి ప్రాజెక్ట్స్కి, బ్లూ వాటర్ అని అలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్కి. వితిన్ 6 monthsలో వాళ్ళు నీకు ఇంత మంచి టాలెంట్ ఉంది, నీకు ఇంకా స్ట్రిక్ట్గా ఉండే మేనేజర్కి వేస్తామని ఇంకా వర్క్ నేర్చుకోవడానికి. సో అలా మంచిగా వర్క్ నేర్చుకుంటున్న టైంలో నాకు నరేష్ మ్యాచ్ వచ్చిందనమాట. ఇంకా అది అసలు అప్పటి వరకు నాకు యుఎస్ అనేది నా మైండ్లో లేదు. నా లైఫ్ అప్పటికి ఓన్లీ దుబాయ్ వరకే. దుబాయ్లో సెటిల్ అయిన వాళ్ళని చూసుకుందాంలే అన్నట్టుగా ఉండేదాన్ని అనమాట. అప్పుడు నరేష్ ఎంటర్ అయ్యారు. ఇంకా నరేష్ ఎలా ఎంటర్ అయ్యారు ఏంటి తను చెప్తే బాగుంటది, ఎందుకంటే తన నోటి నుండి నేను ఎప్పుడు వినలేదు. సో నేను యుఎస్కి వెళ్ళి అంత సెటిల్ అయినాక మ్యాట్రిమోనీ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాను. సో నేను క్యాస్ట్ నోబార్ అని పెట్టేశాను. సో ర్యాండమ్గా చెక్ చేస్తూ వెళ్తుంటే సో తన ప్రొఫైల్ కనిపించింది. అంటే అంత త్వరగా 2-3 years తర్వాత నేను చూస్తూ అంత పెద్దగా 2-3 years వరకు మీకు దివ్య లాంటి అమ్మాయి కనిపించలేదు. అంటే నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు, జస్ట్ ఓకే క్రియేట్ చేశాను కానీ అంత సీరియస్గా ఎత్తలేదు. బట్ దివ్య ప్రొఫైల్ కనిపించాక తను క్యాస్ట్ నోబార్ పెట్టలేదు, నేను పెట్టాను కానీ స్ట్రిక్ట్లీ పెట్టా. ఎందుకంటే మా మమ్మీకి అసలు ఇలాంటివి ఇష్టం ఉండదు కదా. మా డాడీ ఒకవేళ ఒప్పుకున్నా నాకు తెలుసు కాబట్టి అదర్ క్యాస్ట్ అసలు నాకు మెసేజ్ కాదు, ఏం పింగ్ కూడా చేయొద్దు అన్నట్టుగా పెట్టా. బట్ నేను ట్రై చేద్దాం, చూడడానికి బాగుంది, మాట్లాడి చూద్దాం అని చెప్పి ప్రొఫైల్ పిక్ మంచిది పెట్టింది. అంటే నేను బాగాలేదు అంటే దుబాయ్ లో ప్రొఫైల్ పిక్, దుబాయ్ లో ప్రొఫైల్ అంటే దుబాయ్ కనపడదు కానీ దుబాయ్లో దగ్గర ప్రొఫైల్ పిక్. సో నచ్చి రిక్వెస్ట్ పెట్టాను. అంటే ఆల్మోస్ట్ హాబీస్ తను వెళ్ళి చూస్తే ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఒక 1 month అయింది, రిప్లై లేదు. సో ఇలా కాదని చెప్పి ఇంకా తిడుతూ ఈమెయిల్ చేశాడు, ఎందుకు క్రియేట్ చేసావు అసలు, ఎందుకు చూసుకోవాలి. ఎప్పుడు తిట్టాడు, మ్యాట్రిమోనీ వాళ్ళకి పే చేసి ఫోన్ నెంబర్ తీసుకున్నాను. ఫోన్ నెంబర్ తీసుకున్నా కూడా తను లిఫ్ట్ చేయలేదు. అంటే యూఎస్ టైంలో ఎప్పుడు కాల్ చేసినా కూడా కనెక్ట్ అయ్యేది కాదు. తర్వాత ఫేస్బుక్ లో సెర్చ్ చేశాను, దివ్య పేరు మీద ఎన్నో కోట్ల మంది కనిపించారు. చాలా సెర్చ్ చేస్తే ఒక 2-3 days కేమో తన ప్రొఫైల్ కనిపించింది. అంటే అదే ప్రొఫైల్ పిక్ ఉంది ఎఫ్బీలో. సో అలా దొరికింది. సో మెసేజ్ పెట్టామట, మీకు కాల్ చేస్తున్నాను, మెసేజ్ పెట్టాను మ్యాట్రిమోనీలో, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మాట్లాడదాం అని చెప్పి. సో తను అక్కడ కూడా ఏమి రెస్పాన్సిబుల్ చూసి కూడా చూడండి అసలు. అంటే నేను అంత అబ్జర్వ్ చేయలేదు, చూడలేదు అనుకుంటా. తను ఎక్కువ చూసేదాన్ని కాదు, నాకు వర్క్ కొత్త, అక్కడ భయం, ఒక్కదాన్నే ఉంటున్నానని, కొత్తగా నేర్చుకోవాలని నా షీట్స్ వర్క్ అంతా ల్యాప్టాప్ తెచ్చుకొని నైట్ కూడా నేర్చుకునేదాన్ని. అసలు అవి సోషల్ మీడియాలో ఎక్కువ లేను నేను అప్పుడు, యాక్టివ్ లో లేరు. ఇంకో ప్రాబ్లం ఏంటంటే తను దుబాయ్ నెంబర్ పెట్టింది, నాది యూఎస్ నెంబర్. సో నేను దుబాయ్ కాలింగ్ కార్డ్ ఏదో వేసుకొని ట్రై చేస్తున్నట్టున్నాను అప్పుడు, ఫ్రీ కాల్స్ కాదు. సో తనకి ఇంకోటి ఏంటంటే ఇంటర్నెట్ ఉండేది కాదు, బయటకు వెళ్తే ఓన్లీ హాస్టల్లో వైఫై కనెక్ట్ చేసుకుండేది. సో సంథింగ్ డిస్కనెక్ట్ అయ్యేవాళ్ళం. లాస్ట్ కి ఒక రోజు ఎప్పుడో కనెక్ట్ అయింది. తనకి ఫేస్బుక్ లోనే మ్యాట్రిమోనీ రెస్పాన్స్ ఇచ్చింది. సో ఆ రోజు మాట్లాడామంట ఫస్ట్ టైం ఫోన్ కాల్. తర్వాత ఇంట్రెస్ట్ అన్ని బాగానే కలిసాయి. తను క్యాస్ట్ గురించి అప్పుడు అడిగినా తెలియదు మరి మీకు ఓకేనా కాదా అని. బట్ ఏమో ఫస్ట్ చాటే బాగా జరిగింది. ఇంకా అలా ఒక 1.5 year వరకు మాట్లాడుకున్నాం. మధ్యలో కొన్ని గొడవలు వచ్చాయి, విడిపోయా. మరి వద్దు గొడవలు మీన్స్ నేనేమో కొత్తగా వర్క్కి వెళ్ళడం, దట్టు కొత్త ప్రాజెక్ట్ లో వేశారు. అప్పుడే టాలెంట్ ఉందని అనిపించుకున్నా, అప్పుడే వర్క్ చేయట్లేదని అనిపించుకోకూడదని చెప్పేసి నాకు వర్క్ స్టార్ట్ అయ్యే టైంకి వాళ్ళకి ఆఫీస్ అయిపోతుంది యుఎస్ లో. నేనేమో వెళ్ళి మంచిగా సిన్సియర్ గా వర్క్ చేసుకునే టైంకి తను పింగ్ చేసేవాడు, హలో దివ్య ఏం చేస్తున్నావు అని. ఏం చేస్తారు, వర్క్ చేస్తారు. నేను సీరియస్ అయ్యేదాన్ని, ఇతని వల్ల నాకు డిస్టర్బ్ అయ్యేలాగా ఉంది అని చెప్పేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేసేదాన్ని అనమాట. నాకు అప్పటికే పెళ్లి ఇవన్నీ ఇష్టం లేదు, ఊరికే క్రియేట్ చేసి వదిలేసాది అంతే. నేను అప్పుడే వెళ్ళాను, ఇంకా గ్రో అవ్వాలి, ఇంకా మంచి లెవెల్కి అయ్యాక దుబాయ్లో ఉన్న వాళ్ళని, సెటిల్ అయిన వాళ్ళని చూసుకుందాము అని అనుకున్నాను అనమాట. సో తను అలా పింగ్ చేస్తూనే ఉండేవాడు. సో ఇంకోటి ఏంటంటే ఇంట్లో మాట్లాడదాం అని చెప్పి అలా ఒక అండర్స్టాండింగ్ రావడానికి ఒక 1 year పట్టింది. అంటే ఒప్పుకోరు, అది ఒకటి ఉండేది. ఇంకోటి డిస్టెన్స్ దూరం. సో ఆ ఇంట్లో మోస్ట్లీ అవుట్ ఆఫ్ తెలంగాణ కానీ లేదంటే వాళ్ళ ఏరియాకి దగ్గరలో ఇద్దామని చూసారు. మాది రాయలసీమ, వాళ్ళు తెలంగాణ. సో ఆల్మోస్ట్ 15 hours ఉంటుంది జర్నీ. సో వాళ్ళ ఇంట్లో అంత లాంగ్ ఇవ్వడానికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. లాస్ట్ లో అన్ని ఓకే అనుకున్నాక వాళ్ళ డాడీ నెంబర్ ఇచ్చింది, ఒకసారి మాట్లాడు, మా డాడీ ఏమంటారు చూడండి అని. నేను మాట్లాడాను, వాళ్ళ డాడీతో మాట్లాడుతూ మా నాన్నతో మాట్లాడారు అనిపించింది. చాలా బాగా మాట్లాడతారు, తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు. సో తర్వాత తను మా అమ్మతో మాట్లాడినట్టుంది. సేమ్ నాకు. మా అమ్మకి ఈ రోజు మా అత్తమ్మ అంటే నాకు బెస్ట్ ఫ్రెండ్. వీళ్ళ ఇంట్లో నరేష్ కన్నా ఎక్కువ ఇష్టం మా అత్తమ్మ. నీకన్నా? అవును. సో మా అమ్మకి ఓకే, నేను ఓకే అంటే తను ఓకే అనేది. మా నాన్న అందుకొచ్చి ఒప్పుకునేవాడు కాదు. అంటే అవన్నీ వర్కౌట్ అవ్వవు రియల్ లైఫ్ లో. మీరు అంత లాంగ్ పెద్ద వేరే క్యాస్ట్ అంటే రేపు గొడవలు రావచ్చు,
పిల్లల పెళ్లిళ్ళు అవి ఏదో చెప్పేవాడు. బట్ అండ్ ఇంకా చూస్తే ఈ అబ్బాయిని నేను చూడలేదు, నేను కలవలేదు, ఓన్లీ ఫోన్ కాల్స్, మెసేజ్. అంటే ఈ జనరేషన్ లో ఏమనుకుంటారంటే లవ్ అంటే తిరగడాలు ఇది అనుకుంటారు. అంటే ఇదేం పెద్ద డిఫరెన్స్ లేదు. మాకు పెళ్ళై 7 years అవుతుంది, 7 years బ్యాకే కదా. అప్పుడు కూడా మేము కలవడానికి ఛాన్స్ లేదు. సో చూసుకోలేదు, డైరెక్ట్ గా కలవలేదు. పెళ్ళప్పుడే అందుకే చూసుకున్నాం. అడిగి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే మాకు ఆన్సర్ మాకు లేదు. ఆన్సర్ లేదు. అందరు ఇప్పటికి ఇది లవ్ అడుగుతారు కమ్ అరేంజ్. అంటే మ్యాట్రిమోనీ అంటే ఒక మ్యాట్రిమోనీ మ్యాచ్ మ్యాట్రిమోనీ మ్యాచ్ అంటారు. ఫేస్బుక్ లో ప్రొఫైల్ చూసినట్టు, కాకపోతే అందులో పే చేయరు, ఇందులో పే చేశారు అంతే. ఫేస్బుక్ అంటే మరి సోషల్ అయిపోద్ది, మ్యాట్రిమోనీ కాబట్టి కొంచెం సెక్యూర్ అంతే. సెక్యూర్ దాంట్లో యాప్ లో చూసి. కానీ అంత ఈజీగా అయితే కాదు. ఫస్ట్ నేనే యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు అవసరమా అన్నట్టుగా. అబ్బాయి చూడడానికి అయితే బాగున్నాడు డాడీ, నన్ను ఇష్టపడుతున్నా అంటున్నాడు. అబ్బాయిది యుఎస్ అంటే మాకు తెలుసు మా లెవెల్ ఏంటో, ఆ లెవెల్ వరకే ఉందామని నేను అనుకునే టైపు. అమెరికా అనగానే ఇంత డౌరీ, ఇంత ఇవి, ఈ రేంజ్ లో పెళ్లి చేయాలని కంపల్సరీ ఉంటుంది. అప్పటి వరకు నా డ్రీమ్ ఏంటంటే మా అమ్మ వాళ్ళకు, మా డాడీకి తాతయ్య ఇచ్చిన ఇల్లు పాతది. మేము 4 అక్క చెల్లెలం కదా, 2 అక్కలు ఎలాగూ ఇంకా ఉన్నారని వాళ్ళకి త్వరగా అయిపోయింది. కిడ్స్ వచ్చారు, సెటిల్ అయ్యారు వాళ్ళు. సో నేను ఒక అబ్బాయి లాగా ఉండాలి, ఇల్లు కట్టాలి, ఒక రేంజ్ లో ఉండాలని డ్రీమ్స్ పెట్టుకున్న అమ్మాయిని. దుబాయ్ వెళ్ళిందే మా డాడీకి ఒక మంచి ఇల్లు కట్టియాలనే డ్రీమ్తో. డ్రీమ్ లేట్గా ఫుల్ఫిల్ అయినా కానీ తర్వాత మా చెల్లి కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకుంది, ఫైనల్గా అయ్యింది. బట్ ఆ స్టేజ్లో అసలు నేను పెళ్లి గురించి ఆలోచించట్లేదు. అందుకే నరేష్ని చాలా అవాయిడ్ చేశాను. చాలా రీజన్స్ ఉండే. సో వాట్ ఎవర్, మొత్తానికైతే రాయలసీమ అమ్మాయి, తెలంగాణ అమ్మాయి ఇలా మ్యాచ్ అయింది. ఐలాపూర్, ఆదోని, కర్నూలు, కరీంనగర్. అప్పుడు కరీంనగర్, ఇప్పుడు జగిత్యాల. అన్ని మ్యాచ్ అవుతూ ఉంటాయి, అన్ని మ్యాచ్ అవుతూ ఉన్నాయి. సో ఫైనల్ గా మరి ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు? ఎప్పుడు చేసినా కూడా గుర్తులేదు. అసలు యాక్సెప్ట్ చేశారా? ఇప్పటికీ అంటాను అప్పుడప్పుడు, అనవసరంగా నిన్ను యాక్సెప్ట్ ఫన్నీగా అంటాను. అప్పుడు ఎప్పుడు యాక్సెప్ట్ చేసినా కూడా నాకు గుర్తులేదు. ఆల్మోస్ట్ ఫస్ట్ టైం మీట్ గుర్తుందా మీకు? పెళ్లికి ఒక 1 week ముందు. అది కూడా నేను వరుడు సినిమాలో పెళ్లి లాగా. ఏంటన్నా ఇది అంటే అది కూడా మాట్లాడుకున్నారు, ఫోన్ లో గొడవలు పడ్డారు, విడిపోయారు. ఆల్మోస్ట్ ఒక రిలేషన్షిప్ అంటే మేబీ మనుషులు కలవలేదు కానీ మనుషులు కలిసి ఒక హస్బెండ్ వైఫ్ అనుకున్న వరకే కదా. కానీ 1 week పెళ్లి. అది కూడా మా ఇంట్లో వాళ్ళు తిడితే నేను హైదరాబాద్కి వచ్చి ఇలాగే ఇక్కడ కాఫీ షాప్ ఉంది అలాంటి దాంట్లోనే కలిసా. అది వరుడు సినిమాలో లాగా మా పెళ్లి కావాలి, అబ్బాయిని నేను డైరెక్ట్ కలవకూడదు అని చెప్పి ఇంట్లో అంటున్నాను. అంత సీన్ లేదు, ఇది మూవీస్ లో లాగా కాదు, నువ్వు వెళ్ళి కలువు అని అంటే అప్పుడు హైదరాబాద్ వచ్చా. ఇక్కడే రిలేటివ్స్ ఉంటారు, నరేష్ వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఇంట్లో కలిసాం ఫస్ట్. సో మా ఇంట్లో వరకు టెన్షన్, డైరెక్ట్ ఫిక్స్ అయిపోయింది, డేట్ ఫిక్స్ అయిపోయింది. మరి వీళ్ళిద్దరు డైరెక్ట్ చూసుకుంటే నచ్చకపోతే ఏంటి? ఇప్పుడు చెప్పరా టెన్షన్ వస్తుంది. కలిసిన తర్వాత జరిగిన సిచ్యువేషన్ నాకు నచ్చింది, తనే చెప్పాలి. మరి తనకి నేను అడుగుతూనే ఉన్నా కలవగానే, నీకు ఎలా అనిపిస్తుంది అంటే, నేను ఇన్ని రోజులు ఎలాగో చూసానో బయట స్క్రీన్ లో ఎలాగో చూసానో బయట అలాగే ఉన్నావు అనేవారు అనమాట. ఇప్పుడు తను ప్రపోజ్ చేసింది లేదు, ఏం చేసింది లేదు, ఇష్టం అని అంటే ఇప్పుడు చేపిద్దాం అందరు ముందు కావాలి, రెడీగా ఉంది. ఇప్పుడు నెక్స్ట్ అదే మీరు చేయాలి, అక్కడ అన్నా చేయాలి. సో అయితే ఫస్ట్ కలిసిన తర్వాత మీకు అన్న మీద ఒపీనియన్ ఏంటి ఆ టైంలో? నాకా బాగుంది. కలిసిన వెంటనే, చూసిన వెంటనే ఏమనుకున్నారు? మాట్లాడిన తర్వాత ఏమనుకున్నారు? మాట్లాడిన తర్వాత ఏమనుకోలేదు. నాకు ఎప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. ఫోన్ లో మాట్లాడుకున్నప్పుడు ఎలా అనిపించిందో అలాగే ఉన్నాం అంతే. డైరెక్ట్ మాట్లాడుకున్నప్పుడు కూడా ఓకే ఫస్ట్ టైం కలుస్తున్నాము, ఎలా అనిపిస్తుంది అలా అనిపించలేదు. అంటే పిచ్చి పిచ్చిగా బిహేవియర్ ఉండదు, పెద్దవాళ్ళకి రెస్పెక్ట్. నేను ఎలా అయితే నేర్చుకున్నానో తనకు కూడా అలాగే తనలో కనిపిస్తుంది. మా పేరెంట్స్ తో మాట్లాడినప్పుడు నాకు తెలుస్తుంది కదా, మా ఫ్యామిలీ గురించి అడిగినప్పుడు ఓ తన ఇంటెన్షన్స్ ఇవా అంటే, ఇంట్లో అందరం సేమ్ ఉండము, ఒక్కరొక్క రకంగా ఉంటాం. సో మనం కొంచెం బెటర్ గా ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళందరూ ఈక్వల్ గా ఉండాలని అనుకుంటాం కదా, తనలో అది నాకు అనిపించింది. ఒకప్పుడు నాకు అలాగే ఉండేది, ఇప్పుడు అలాగే ఉంది. నేను ఇక్కడ అమెరికాలో ఉన్నాను కదా, వీళ్ళు ఎలా పోతే నాకేంట అని అనుకునే టైప్ మేమిద్దరం కాదు. మా ఫ్యామిలీస్ బాగుండాలి, అందుకే మాకు ఈ రోజు ఫ్యామిలీస్ ఇంత మంది కనెక్ట్ అయ్యారు. అదైతే నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ నవే డేస్ లో అన్న రిలేషన్షిప్ ఉంటుంది, గొడవలు ఉంటాయి, బ్రేకప్స్ అయిపోతూ ఉంటాయి, మళ్ళీ తర్వాత ఇంకొకటి, ఇలా చాలా ఈజీగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటారు. బట్ మీరు 1.5 year మాట్లాడుకుని గొడవలు పడి వీడి 1 week బిఫోర్ మ్యారేజ్ కి బిఫోర్ కలిసి మ్యారేజ్ వరకు స్టెప్ అనేది నవే డేస్ లో ఇట్స్ వెరీ బిగ్ థింగ్ కదా. చూసుకోకుండా ఇప్పుడు అంతా అండర్స్టాండింగ్ అంటారు, మ్యూచువల్ అండర్స్టాండ్ అంటారు, అసలు ఏవేవో ఉన్నాయి ఇప్పుడు. సో బిఫోర్ 7 years ముందుకెళ్తే
సో ఇంకొక మ్యారేజ్ అయినప్పుడు కానీ, మ్యారేజ్ 1 డే బిఫోర్ కానీ, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత మీ ఇద్దరి మధ్య సంభాషణ, లైక్ కమిట్మెంట్స్ కానీ, సో మీ ఫ్యామిలీ ఎలా డిజైన్ చేసుకున్నారు? ఫస్ట్ నాకు పెళ్ళవగానే నేను అమ్మ వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు. తను అన్నారనమాట, దుబాయ్లో చాలా కష్టాలు పడి జాబ్ తెచ్చుకున్నావు, జాబ్ చేస్తున్నావు కదా, సో పెళ్ళయింది నా దగ్గరకు వచ్చేస్తావు, అదేదో ఒక 2 months అమ్మ వాళ్ళతో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసి రా. ఏ హస్బెండ్ ఇలా అన్నారు, ఫస్ట్ నాతో వచ్చేసాయి అని అంటారు పెళ్ళవగానే, నువ్వు ఇక్కడ ఉండు, నీకు కావాల్సినన్ని రోజులు, ఇంకా అక్కడికి వచ్చేస్తే చాలా దూరంలో ఉంటావు, దుబాయ్ అంత దగ్గరలో కాదు, అంటే ఇక్కడ నుండి వచ్చేయచ్చు, అక్కడ నుండి అలా కాదు అని. సో ఫస్ట్ నాకు అది బాగా నచ్చింది. అమ్మ వాళ్ళతో ఒక 2 months ఉన్నాను. ఫస్ట్ శ్రావణ మాసం 1 month ఇక్కడున్నా, 1 month అత్తమ్మ వాళ్ళతో ఉన్నా ఈక్వల్గా. ఎవరైనా హస్బెండ్ లేరు అంటే అత్తమ్మ వాళ్ళతో అస్సలు ఉండరు, కొత్త ఫ్యామిలీతో భయపడతారు. బట్ నాకు అప్పుడే ఆ అత్తమ్మ ఏంటో అర్థమైంది అనమాట. చాలా బాగా చూసుకున్నారు, కూతురులాగే చూసుకున్నారు. నేను అనుకున్నప్పుడు ఫ్యామిలీ అర్థమైపోయింది. ఇంకెప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అన్నట్టు నరేష్ కోసం నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో నేను ఆగస్ట్ 21st 2021 వెళ్ళిపోయాను. డేట్స్ అని నాకు ప్రాపర్గా గుర్తుంటాయి. సో వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళింది జార్జియా, అట్లాంటాలో. తను ఒకటే చెప్పాడు, ఇన్ని రోజులు కష్టాలు పడుతున్నావు, ఇంత బాగుంది, నువ్వు నన్ను చేసుకున్న తర్వాత మాత్రం ఎలాంటి కష్టాలు పడకుండా చూసుకుంటా, ఒక 3 years జాబ్ వద్దు, ఏమొద్దు, మంచిగా ఎంజాయ్ చేయి, ఎలాగో మనకు వెళ్ళగానే వీసా ఉండదు వర్క్ చేయడానికి, నేనేమో కెరీర్ ఓరియంటెడ్, ఫుల్ జాబ్ చేయాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ఈ టైప్, ఆ ఇండిపెండెంట్గా ఉండాలనే థాటే, అది నచ్చే తను పెళ్లి చేసుకున్నారు కాబట్టి నాకు అది పోతే ఇంకా ఏముంది, నేను అంటే ఇష్టం ఉండదేమో అనుకున్నా, కానీ అది ట్రూ కాదు, నాకు ఇప్పుడు అర్థమవుతుంది. సో తను 3 years జాబ్ వద్దు, మనం ఎట్టైనా తిరుగుదాం, ఎంతైనా తిరుగుదాం అన్నని, చూడదగ్గ ప్లేస్లు అన్నీ చూపించాడు. ఇంకా 3 years ఎనఫ్ రా బాబు అనేలాగా తిరిగామన్నమాట. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తా 3 years. ఇంకా అలాగే అది కంటిన్యూ అవుతున్న టైంలో పాండమిక్ స్టార్ట్ అయింది. ఐరా పుట్టింది. ఐరా పుడుతున్న టైంలోనే, ఆ పాండమిక్ టైంలో ఛానల్ పెట్టామన్నమాట. ఛానల్ పెట్టడానికి కూడా ఒక చిన్న స్టోరీ అదంతా ఉంది, అది తను చెప్తే బాగుంటుందేమో. సో మ్యారేజ్ అయిపోయింది. సో మ్యారేజ్ కి ముందు మీరు ఇచ్చిన ప్రామిసెస్ ఏంటి దివ్య గారు? ముందా బిఫోర్ గానీ ఆఫ్టర్ మ్యారేజ్? సో యుఎస్ కి వచ్చినాక జాబ్ చేయొచ్చు, ఇప్పుడు జాబ్ చేయలేనని భయపడకు, యుఎస్ కి వచ్చినా కూడా వీసా వచ్చిన తర్వాత చేయొచ్చు జాబ్, బట్ వీసా రావడం కొంచెం టైం పడుతుంది, అంతవరకు మనం అలా ట్రిప్స్ టూర్స్ చేసి కొంచెం లైఫ్ ఎంజాయ్ చేయి, ఇలా జాబ్ వచ్చినాక అంత ఫ్రీ టైం ఉండదు అని చెప్పాను. సో మోస్ట్లీ అదే ఇంకొకటి, చేసే పెళ్లికి ముందు నేను క్లియర్ గా చెప్పాను అనమాట, అమెరికా సంబంధం అనగానే మీ తల్లిదండ్రులు నేను ఎంతో కష్టపడి అక్కడికి పంపించారు పేరెంట్స్, వాళ్ళు ఎంతో కొంత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, బట్ నా నుండి 0 ఎక్స్పెక్టేషన్స్, నేను నా క్వాలిటీస్ తప్ప నీకేం రావు ఇంట్లో నుంచి అని చెప్పాను. అది కూడా తను ఒప్పించుకున్నారనమాట. అండ్ ఇంకొకటి, నేను ముందే చెప్పాను, నేను మాత్రం ఖాళీగా అందరిలాగా హౌస్ వైఫ్ లాగా అస్సలు ఉండను, నాకు అసలు నచ్చదు. అంటే ఉండే వాళ్ళు చీప్ అని కానను, నేను అగ్రీ చేస్తాను, బట్ నేను ఉండను, నేను ఏదో ఒకటి చేయాలి, నాకు ఎప్పుడు అలాగే ఉంటుంది. నువ్వు ఏదో ఒకటి చేయరా, నువ్వు ఏదో ఒకటి చేయి, జాబ్ కాకపోయినా కానీ ఎంఎస్ చేయాలి, రకరకాల బోల్డ్ అన్ని ఆప్షన్స్ అయితే తను ఇచ్చారు. అవన్నీ కాకుండా నాకు ఇంకా బోల్డ్ అన్ని చేసేవన్నీ ఉన్నా కానీ నా దగ్గర టాలెంట్స్, జాబ్ 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 అని ఎప్పుడు తనకి అదొక్కటే కండిషన్ పెట్టేదాన్ని, జాబ్ ఎక్కడ బ్రేక్ వస్తుందో అని భయం. ఇవైతే తను అన్ని మేనేజ్ చేశారు పేరెంట్స్ దగ్గర. సూపర్. తనే ఒప్పించుకున్నారు మా ఇంట్లో, నేను ఒప్పించలేదు. అన్నా అంత నచ్చారా దివ్య మీకు? అదే నేను ఇప్పటికీ తెలియదు ఎందుకు నచ్చాను, ఎందుకు చేసుకున్నావు అంటే నో ఆన్సర్ అంటాడు. ఇప్పుడైనా సీరియస్ గా చాలా మంది చూసాను కానీ తను బాగా నచ్చింది, మరి ఎందుకో. తన గురించి ఏం చెప్తారు? మీకు ఇష్టమైన బెస్ట్ క్వాలిటీస్ ఏంటి? తను ఏదైనా చెయ్యాలనుకుంటే మాత్రం చేసేది. బాగా టైర్డ్ అయిపోయింది, ఈ పని రేపు చేసుకుందాం అంటే అలా కాదు, ఆ రోజు ఎంత టైర్డ్ అయినా పడుకోకపోయినా ఆ పని చేసే పడుకోవాలి, పోస్ట్ పోన్ చేయదు నెక్స్ట్ డేకి. సో పట్టుదల ఎక్కువ, ఏదైనా చేయాలనుకుంటే చేసేస్తాను కంపల్సరీ, ఎంత కష్టమైనా కూడా. నేను ఒక మాట ఒక మాట ఎవరైనా అంటే అనిపించుకోదు, అంటే తను తప్పు లేకుండా అనిపించుకోదు, అది ఖచ్చితంగా. ఇద్దరులో గొడవ అయ్యేటప్పుడు ఫస్ట్ సారీ మీ దగ్గర నుంచి వెళ్తుందా? సారీ నేను చెప్పను, ఎవరు చెప్పరు, ఇద్దరం సేమ్ ఈక్వల్ క్వాలిటీస్, ఎవరు చెప్పరు. అది ఎన్ని రోజులైనా ఎన్ని మంత్స్ అయినా క్యారీ అవుతుంది కానీ ఎవరు చెప్పరు. మరి ఎలా కలుస్తారు? నేను చెప్తాను అప్పుడప్పుడు సారీ కానీ తను పట్టించుకోదు, అసలు తీసుకోదు. చిన్నోడిని చేసి ఆడుకుంటున్నారు. నేను ఎప్పుడు ఆడుకోను, చూడడానికి అమాయకంగా అనిపిస్తాడు, తనకు కూడా ఈక్వలే. అంతేనా? నేను తీసుకుంటా సారీ చెప్పు. మరి మీరు కూడా తీసుకోవాలి కదా సారీని, అలా పక్కకు పడేస్తే ఎలా? అది ఎంత ఫీల్ అవుతుంది సారీ. సో మిమ్మల్ని ఎలా చూసుకుంటారు? చాలా బాగా చూసుకుంటుంది. వర్క్ లో ఫుల్ బిజీ ఉన్నా కూడా, అంటే నాకు వచ్చి హెల్ప్ చేయాలని ఉంటుంది కానీ నాకు కుదరదు. సో తనే పాపం మొత్తం చూసుకుంటుంది, మార్నింగ్ లేచినప్పటి నుంచి
ఇప్పుడు జాబ్ చేయట్లేదు కాబట్టి ఇంటి పని తన చూసుకుంటుంది, పాపకు మొత్తం తన చూసుకుంటుంది. నాకు ఈవినింగ్ ఏదో కొంచెం ఫ్రీ టైం దొరికినప్పుడు అప్పుడు వచ్చి నేను చూసుకుంటా. బట్ మోస్ట్లీ తను కుకింగ్ బాగా చేస్తారా దివ్య? మొదట్లో ఫుల్ ఉప్పేసేది, ఒక స్పూన్ దగ్గర 10 స్పూన్లు వేసేది, ఇళ్ళకి పోయేవాడిని. ఇప్పుడు మొత్తానికి వేయట్లేదు. ఇప్పుడు నేను ఎక్స్ట్రా స్పూన్ పక్కన మజ్జిగనంలో వేసుకుంటాను, సాల్ట్ అలా వేసుకొని తినాల్సి వస్తుంది. అలా వేసుకొని తినాల్సి వస్తుంది. బాగా కుకింగ్ అంటే రాదు అని కాదు, అలా అని చెప్పేసి వరస్ట్ కూడా కాదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. లేదంటే ఇంట్రెస్ట్ ఉంటే నేను కుకింగ్ ఛానలే పెట్టేదాన్ని. చేస్తే చాలా బాగా చేస్తుంది, లేదంటే ఇంకా తను చేసే ఫుడ్ ఐటమ్స్ లో మీకు బాగా ఇష్టమైన ఐటమ్ ఏంటి? చికెన్. చికెన్ అంటే చికెన్ కర్రీ చికెన్ లైఫ్ లో నాకే ఎప్పుడు కాదు. పెళ్ళైన తర్వాత చేయడం తినడం స్టార్ట్ చేశాను. అక్కడ నైబర్స్ కూడా తను చికెన్ బాగా ఇష్టం. అవునా? నేను పెట్టే టీ అయినా ఇష్టం ఫ్రెండ్స్ కి. సూపర్. అది చెప్పు. తను టీ అంత తాగేవాడు కాదు. నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఒక 1-2 కప్స్ కన్నా ఎక్కువ తాగుతున్నాడు ఇంకా. ఓ, సో మీకు అన్నయ్యలో బాగా ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? అంటే లైక్ ఒక హస్బెండ్ ఇలా ఉండాలి, అమ్మాయిలు చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కదా. సో ప్రతి ఒక్క లైఫ్ లో వచ్చే పర్సన్ చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో అలాగా మీరు ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు అన్నయ్య ఉన్నారా? లైక్ అన్నయ్య గురించి మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా 10 రెట్లు ఎక్కువే ఉన్నాడు. ఎప్పుడు నేను చెప్పలేదు ఇలా ఉన్నాడని చెప్పి. ఇంకా తక్కువే ఉన్నావు అని అంటాం క్యాజువల్ గా, కానీ చాలా ఎక్కువే ఉన్నాడు. ఏదైనా నాకు ఫ్రీడమ్ ఇస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఫ్రీడమ్ అనేది అందరికీ రాదు. అంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని చెప్తూ ఉంటారు. అసలు దేనికి రిస్ట్రిక్షన్స్ అనేవి నాకు అస్సలు ఉండవు. నువ్వు ఇలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఇలాంటి ఫుడ్డే చేయాలి, ఫుడ్ విషయంలో క్లీనింగ్ విషయంలో ఏమి చేయడతాను. ఒకవేళ నేను చేయలేని సిచ్యువేషన్లో ఉంటే తను వచ్చి చేస్తాడు. నాకు అర్థమయ్యేలాగా తను చేస్తాడు, కానీ చెప్పడు. అది బాగా నచ్చుతుంది. రూల్స్ అనేవి ఉండవు మాకు. రూల్స్ అనేవి అసలు లేవు. అదొక్కటి నాకు ఇంకా ఇష్టం. నాకు కావాల్సింది అన్నీ కొని పెడతాడు. అలా అని చెప్పేసి నేనేం చెయ్యను, నేనేం సంపాదించను అని కాదు. అమ్మాయిలకు ఏం కావాలి, నా హస్బెండ్కి పెద్ద బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత ఉండాలి అది కానీ డ్రీమ్స్ ఉంటాయి. సో నాకు అలా, మా ఇద్దరికి అలా ఉండవు. ఉన్నంతలో మేము ఎంజాయ్ చేయాలి అని అంటారు. అది గ్రేటెస్ట్ క్వాలిటీ. నేను అమెరికాలో ఉన్న 10 లక్షలు సంపాదిస్తున్నా అంటే కొంతమంది ఇట్లా ప్రౌడ్గా ఇట్లా ఉంటారు. కానీ మేము ఎక్కడి నుంచి వచ్చామో మేమిద్దరం అక్కడ అది మర్చిపోము, అందులోనే ఉంటాం అనమాట. సేవింగ్ చేసే దగ్గర సేవింగ్ చేసుకుంటాము, ఎంజాయ్ చేసే దగ్గర ఎంజాయ్ చేస్తాము. ఇంకా నరేష్లో చెప్పుకుంటూ పోతే బాగానే ఉంటాయి. హెల్త్ పరంగా బాగాలేనప్పుడు కూడా బాగా చూసుకుంటాడు. ఈవెన్ ఐరా పుట్టినప్పుడు నాకు పేరెంట్స్ రాలే, ఫ్రెండ్స్ రాలే. పాండమిక్ టైంలో ఇంటి పక్కన వాడు ఎలా ఉన్నావని కూడా మాట్లాడే సిచ్యువేషన్ లేదు. ఒక డెలివరీ టైంలో ఒక పేరెంట్స్ చేయాల్సిన పని అంతా తను చేశాడు. అలాంటి అదృష్టం కూడా ఎవరికి దక్కదు. వాళ్ళకి కష్టమైనా సరే నేను ఇంకా ఎప్పుడు అంటాను, పేరెంట్స్ రాకున్నా పర్లేదు అని అంటాను. ఇప్పుడు కూడా బాగా మిస్ అయిన ఫీలింగ్ అంటే ఎప్పుడు? 7 years నాకు తెలిసి నేను చెప్తాను, అది కరెక్టో కాదో నీ సిచ్యువేషన్ నువ్వు చెప్పు. నేను పెళ్ళై వెళ్ళిపోయాక అట్లాంటాలో ఉన్నాం. ఒక 8 monthsకి తను జాబ్ చేంజ్ అయిపోయారు. రోడ్ ఐలాండ్ మూవ్ అయ్యాము, నియర్ బాస్టన్ అనమాట. సో అప్పుడు వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 yearకి అనుకుంటా మా డాడీకి హెల్త్ బాగాలేదు. నా లైఫ్లో అసలు నా స్ట్రెంతే మా డాడీ. ఆయనకు బాగాలేదని తెలుసు, కానీ ఏమైందో నాకు తెలీదు. ఇంట్లో వాళ్ళు చెప్తే ఈ అమ్మాయి ఎలా ఫీల్ అవుతుందో వాళ్ళు చెప్పారు, నాకు దూరంగా ఉన్నానని. బాగాలేడని అయితే తెలుసు. నరేష్ కూడా కాల్ చేస్తే బాగున్నాడు బాగున్నాడు అని చెప్పేవాళ్ళు అందరూ. అవసరం లేదు నరేష్ అనేవాడు, అవసరం లేదు డాడీ బాగున్నారట అని అనేవారు. కానీ నేను వచ్చే అంతవరకు వదలలేదు. ఇంకా ఏదో అయింది నాకు చెప్పట్లేదు అని వచ్చాను. ఈ స్టమక్లో ఇక్కడ నుండి ఇక్కడ వరకు సర్జరీ అయింది. తను ఈవెన్ మా అమ్మకు తెలియకుండా ఇక్కడ ఉన్న మా తమ్ముడు మా చెల్లి ట్రీట్మెంట్ చేయించి రికవరీ అయ్యారు. మొత్తం విల్ పవర్ తోనే బతికారు. ఇంతవరకు తను ఎనర్జెటిక్ గా ఉంటాడు, యోగా చేస్తాడు, ఈ రోజు వరకు అన్నీ చేస్తారు. అలాంటి వరకు ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే మేము నమ్మలేదన్నమాట. నేను ఆ నేమ్ కూడా ఇక్కడ తీయం, ఎందుకంటే అదేం వచ్చింది డిసీజ్ అనేది తెలియకుండా, మా అమ్మకు తెలియకుండా మేము కాపాడుకున్నాం మా డాడీని. నేను వచ్చి ఒక 1.5 months ఉన్నాను. అప్పుడు ఒక్కరోజు కూడా నేను నరేష్తో కమ్యూనికేషన్ ఉండాలి, చాట్ చేయాలి, కాల్ చేయాలి అనుకునేదాన్ని కాదు అసలు. మా డాడీ మీదే దాస, మా డాడీ మీదే మొత్తం కంప్లీట్గా మైండ్. ఎవ్రీ వీక్ ఇట్లా హాస్పిటల్స్కి తిరిగే వాళ్ళం. కిమ్స్ టు మా ఊరు టు కిమ్స్, అంతే లైఫ్ 1.5 year. నాకు అప్పటికి బేబీ లేదు కాబట్టి సరిపోయింది. నేను వెళ్ళి డాడీని చూసుకుంటే మా చెల్లి వెళ్ళి జాబ్కి వెళ్ళి వచ్చిన మనీతో ట్రీట్మెంట్ చేయించాము. హస్బెండ్ అమెరికాలో ఉన్నాడు కదా అని చెప్పేసి ప్రతిసారి డబ్బులు నా పేరెంట్స్కి పెడతాననే టైప్ నేను కాదు. ఇస్తున్నాడు కదా అని ఎట్లా పడితే అట్లా తీసుకునే నేచర్ కూడా నాది కాదు. నేను కూడా కష్టపడాలి, నేను కూడా నా డబ్బులతోనే అందరినీ చూసుకోవాలనే టైప్ అనమాట. ఆ టైంలో నేను అనుకున్నా నరేష్ నన్ను చాలా మిస్ అవుతున్నాడు అని. అదే బిగ్గెస్ట్ మిస్సింగ్. అంటే ఇంక అంతే. ఎయిర్పోర్ట్ అక్కడ ఏడవడం స్టార్ట్ చేస్తే హాస్పిటల్కి వచ్చి డాక్యుమెంట్స్ మా చెల్లి దగ్గర లాక్కునే వరకు ఏమైందో నాకు తెలియదు. మా చెల్లి అప్పటికి ఇవ్వట్లేదు డాక్యుమెంట్స్. నీకెందుకు అని అంటుంది.
అప్పుడు లాక్కొని చూసి చదివితే నాకు అర్థమైంది అనమాట ఏ ప్రాబ్లము అనేది. ఈ ఇంటెస్టైన్ ఉంటుంది కదా, అందులో మొత్తం ఇన్ఫెక్షన్ వచ్చింది. అసలు ఆయనకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఏమీ లేవు. ఎర్లీ మార్నింగ్ 5కి లేస్తారు, యోగా చేస్తారు, నాడీ యోగా చేస్తారు, ఇంత సిస్టమేటిక్గా ఉంటారు. చాలా మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు ఇంట్లో. మా ఊర్లో మంచి మంచివి అన్ని సోషల్ సర్వీసెస్ ఎక్కువ. అలాంటి పర్సన్కి అసలు అది వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక్కొక్కసారి అది నా లైఫ్లో ఒక డౌన్ ఫాల్ అంటే అది అనిపించింది ఒకసారి. కానీ ఇప్పుడు డాక్టరే అంటారనమాట, పిల్లల ప్రేమ నిన్ను నీ విల్ పవర్ బతికిచ్చిందని. ఈ రోజు డాక్టర్ నరేందర్ కుమార్ ఉన్నారు కదా, ఆయనకు మేము ఉండే బిహేవియర్ అక్కడ మేము చూసుకునే దాన్ని బట్టి మేము గుర్తున్నాం. పేషెంట్స్ నేమ్స్ వాళ్ళు ఎంతో మందిని చూస్తారు, కానీ ఈ రోజు వెళ్తే మమ్మల్ని గుర్తుపడతారు. డాడీ కోసం అలా ఎమోషనల్ గా. మా ఇంట్లో అన్ని బాండ్స్ అంతే, మా తమ్ముతో, చెల్లితో, అమ్మతో, అందరితో అలాగే ఉంటాం మేము. సో అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎక్కువగా కనెక్ట్ అయ్యాయి మీ వ్లాగ్స్ అన్ని కూడా కదా. కొంచెం క్రియేటివ్ మైండ్స్ కి, కొంచెం ఫ్యామిలీకి. సూపర్. సో అప్పుడే అన్న మిస్సింగ్ మోస్ట్లీ అంతే. అప్పుడే అంతేనా? కొంచెం దూరంగా ఉన్నాం, ఎప్పుడు కలిసి ఉన్నాం. ఆ సిచ్యువేషన్ లో తను మెసేజ్ చేసినా కానీ నాకు ఆ మూడ్ ఉండేది కాదు. సెల్ దగ్గర ఉండదు, సెల్ దగ్గర ఉండేది కాదు. హాస్పిటల్లో తిరిగేదాన్ని అటు ఇటు. మా చెల్లి అక్క నువ్వు తమ్ముడు వెళ్ళి చూసుకోండి, నేను ఆఫీస్కి వెళ్తా అనేది. తను ఇక్కడ వర్క్ చేసేది హైటెక్ సిటీలో ఆటో క్యాడ్ పైన అట్లా మెకానికల్ ఇంజనీర్ గా చేస్తుంది. సో తను వెళ్లకుండా డిస్టర్బ్ అవుతే, ఇద్దరు అక్కల పెళ్లిలై వాళ్ళ ఫ్యామిలీస్ తో వాళ్ళు ఉన్నారు. ఎవ్రీ టైం వాళ్ళు రమ్మన్నా వాళ్ళ కిడ్స్ కి డిస్టర్బ్ అవుతుంది. సో చాలా మా అమ్మకి ఇంతవరకు అసలు మా డాడీకి ఏమైందో తెలియదు. ఒక సర్జరీ అయింది అంతే, అంతవరకే. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి, ఎలా స్టార్ట్ అయింది? నేను ఎప్పటి నుంచో చెప్తున్నా దానికి. అంటే నాకు జనరల్ గా కెమెరా ఇంట్రెస్ట్, ఎడిటింగ్ ఇంట్రెస్ట్, మూవీ మేకింగ్ అంటే ఇంట్రెస్ట్. కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీసాను బిఫోర్ మ్యారేజ్. సో అందుకు ఎప్పుడు నుంచి చెప్పాను అనమాట, ఏమన్నా వీడియోస్ లాగా తీద్దాం, సాంగ్ లాగా తీద్దాం అని చెప్పి సంథింగ్. సో ఆ టైంలో వ్లాగ్స్ అనేది కొంచెం స్టార్ట్ అయ్యి 2016 ఆ టైంలో కొంచెం ఎక్కువ స్టార్ట్ అయ్యాయి. అప్పుడు సో నువ్వు కూడా చేయొచ్చు కదా అనేవాని, కానీ తను పట్టించుకునేది కాదు. సో కోవిడ్ వచ్చినప్పుడు కొంచెం బోర్ కొట్టేసింది, ఎక్కడ తిరిగే వాళ్ళం కాదు. తను ఒక రోజు నేను వర్క్ చేసుకుంటే రూమ్ లో డోర్ వేసుకొని సెల్ పెట్టేసుకొని ఏదో షూట్ చేసుకుంది. తన దగ్గర తనకి మామూలుగా చీరలు, జ్యువెలరీ ఎక్కువ ఉంటాయి, నాకు ఇష్టం చాలా. మొత్తం కుప్పలా వేసుకొని దాంట్లో మొత్తం ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే చేసుకొని వచ్చింది బయటికి. సెల్ లో చూపించింది, చెప్పడం అయితే బాగా చెప్పింది. అంటే ఫస్ట్ టైం కదా జంకుతారు, చెప్పడం తడబడతారు. సో ఎలా చెప్పిందని చూస్తే చాలా బాగా చెప్పింది. బట్ క్లారిటీ, లైట్ లేదు, డిమ్ గా అంత బాగాలేదు చూడడానికి. సో నా దగ్గర ఎక్విప్మెంట్ అంతా మూలగబడింది, తీద్దాము నీ షూట్ చేస్తారని చెప్పి మొత్తం లైట్స్ అన్ని సెటప్ చేసి నీట్ గా షూట్ చేసాం. సో ఒక్కొక్క జ్యువెలరీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే దాన్ని సినిమాటిక్ గా చూపించడం అలా చేసాం అనమాట. సో చాలా బాగా వచ్చింది. సరే అని చెప్పి ఇంకా అప్పుడు ఉన్న జీమెయిల్ ని యూట్యూబ్ గా మార్చి ఏదో పెట్టాము. నా జీమెయిల్ ని ఓల్డ్ది, చాలా ఓల్డ్ది. ఇప్పుడు అది మనం సర్చ్ చేస్తే ఇది ఎప్పటిదో అన్నట్టు ఉంటుంది. అదిన్నే మేము యూట్యూబ్ లాగా మార్చాను. అండ్ నాకు కూడా ఫొటోస్ దిగడం అంటే నాకు చాలా ఇష్టం. మా చిన్నప్పటి నుండి మా డాడీ మా 5గురికి ఏ పండుగ వచ్చినా ఫోటోగ్రాఫర్ని పిలిపించి తీపిచ్చేవాడు. అలా ఇంట్రెస్ట్ వచ్చింది నాకు. ఫొటోస్ దిగడం అన్నా తీయడం అన్నా ఇంట్రెస్టే. మా ఇద్దరి మ్యాట్రిమోనీ దాంట్లో ఇంట్రెస్ట్లలో ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇంట్రెస్ట్లన్నీ కలిసాయంటే ఇవే. సో తను పెళ్ళికి ముందు ఆ షార్ట్ ఫిల్మ్స్ తీసినవన్నీ నేను చూసాను, చాలా ఇంప్రెస్ అయ్యా. ఒక పర్సన్ అనేది ఓన్లీ జాబ్కే పరిమితం కాకుండా ఏదో ఒకటి ఎక్స్ట్రా చేసేవాళ్ళంటే నాకు కూడా ఇష్టం. ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ తను నచ్చడానికి. సో అప్పటికి 2-3 షార్ట్ ఫిల్మ్స్లో నాకు ఒకటి బాగా నచ్చింది అనమాట. అది నచ్చిందని కాదు, బట్ అతని టాలెంట్ చాలా ఉంది. అంటే ఒక మూవీలో మనము ఇన్ని ఉంటాయా అని నాకు ఇప్పుడే తెలుస్తుంది తను పెళ్లి చేసుకున్న తర్వాత. నేను ఏదైనా చేశానంటే దాంట్లో 100 మిస్టేక్స్ వెతుకుతాడు. ఇది ఇలా కదా, ఎడిటింగ్ ఇవంతా. ఆఫ్టర్ 6 తన జాబ్ అయిపోయిన తర్వాత ఇంకో జాబ్ లాగే ఇలా ఒక కాఫీ తాగుతూ మళ్ళీ యూట్యూబ్ ల్యాప్టాప్ పట్టుకొని ఉంటాడంటే అప్ టు 2-3 వరకు. ఒక్క వీడియో మేము 3 days ఎడిట్ చేసేవాడతాను. అంటే 3 days అంటే ఎక్కువ రోజులు చేయాలని అట్లా కాదు. ఒకటి మా ఛానల్ అనేది చాలా యూనిక్ గా రీచ్ అయింది అందరికి. నిజంగా అంటే నేను కూడా అబ్జర్వ్ చేశాను, ఎడిటింగ్ వైజ్ కానీ తర్వాత ప్రాపర్ వీడియో అంతా కూడా మీ వాయిస్ కూడా ఎక్కడ అంటే బెదరకుండా, డిస్టర్బెన్స్ లేకుండా, నాయిస్ లేకుండా తనకి నచ్చే చిన్న చాలా చిన్న నీట్ గా చేశారు. నేను అసలు ఈ రోజు మార్నింగ్ కూడా నేను అనుకున్నా, మీరు ఇండియా ట్రావెల్ అయ్యే టైంలో మీరు చేసే ఆ వీడియో ఏదైతే ఉందో, అంటే లైక్ ఫ్లైట్ లో మీరు తిన్న ఫుడ్ దగ్గర నుంచి పాపకు చూపించేది, అన్న యూజ్ చేసేది. సో ఇవన్నీ నాకు అనిపించింది ఏంటంటే చాలా ప్రాపర్ గా ఫార్మేట్ లో చేశారు. అండ్ మీరు హౌస్ చూపించేటప్పుడు మీకు సంబంధించిన వీడియోస్ అన్ని కూడా మీరు మాట్లాడుతుంటే పక్కకి స్క్రోల్ అవ్వడం, ఇదంతా చాలా బాగా ఎడిట్ చేశారని నేను అబ్జర్వ్ చేశాను. తీసుకుంటారు తను. నేనేమో ఆ వీడియోలో ఏ కంటెంట్ పెట్టాలి, అసలు ఏం క్రియేటివ్ గా యూనిక్ గా నేను ఏం చేసినా యూట్యూబ్ లో ట్రెండ్ అయ్యాయి. స్టార్టింగ్ వీడియో నుండి ఈ రోజు వరకు ఏం చేసినా
దాన్నే రిపీట్ చేసి అదర్ బ్లాగర్స్ కూడా పెట్టుకుంటారు. అండ్ మేము ఛానల్ పెట్టిన తర్వాత నేను మాత్రం అది గొప్పగా ప్రౌడ్గా చెప్తాను. నాకు చాలా మంది యూట్యూబర్స్ వచ్చి మెసేజ్ చేశారు, నీ ఛానల్ వచ్చాక మేము కెమెరా కొనాల్సి వస్తుంది, మేము ఎడిట్ చేయాల్సి వస్తుంది, మేము ప్రాపర్గా పెట్టాల్సి వస్తుంది అని చాలా కాంపిటీషన్ ఇచ్చాము అన్నట్టుగా పాండమిక్లో. అండ్ అదొకటి. ఇంకా కంటెంట్ వైజ్ అంటే మా ఇంట్లో మా ఇద్దరికి ఆర్గనైజింగ్ పిచ్చి, డెకోర్ పిచ్చి, చాలా చాలా నీట్గా ఉంటుంది ఇల్లు. మీ న్యూ హౌస్ కూడా చాలా బాగుంది, చెప్పడం మర్చిపోయి. ఇంకా ఇంకా ready అవ్వలేదు, అవ్వలేదు. ఇంకా రెడీ ఇంకా అవుతుంది. వర్క్ అవుతుంది కదా. మాకన్నా- అంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేసే విధానం, పాప ఇక్కడే ఆడుకుంటుంది, ఉమ్. మనం ఇక్కడే తిరుగుదాం ఓపెన్ అయిన తర్వాత అని ఐరన్ చూపించి తిప్పుతూ ఉంటారు కదా. మీ అన్ని- డైనింగ్ ఏరియా, దానికి పూజ చేసుకోవడానికి బిగ్ స్పేస్, ఇక్కడే చేసుకోవచ్చు మనం. అవన్నీ కావాలి అని ముందు నుండే ప్లాన్ ఉండే. నరేష్ చాలా మూవీస్ చూస్తారనమాట, ఎవ్రీడే ఒక 2-3 మూవీస్ చూడండి దాన్ని నిద్రపోరు. అందరూ కూడా మూవీలో ఉన్నట్టు Theatre. సెటప్ చేస్తున్నారా? అట్లా కాదు, ఒక అట్లా రూమ్ ని ఒక మూవీ థియేటర్ మూవీ చేద్దాం థియేటర్ చేద్దామని దాని Mhm. డ్రీమ్ అన్నమాట. నాకేమో ఒక ఇంటికి రాగానే ఇండియాలో ఉంటాయి కదా మనకు ఫీల్, అదొక్క రూమ్ అయినా చేయాలని నా డ్రీమ్. అలా మా ఇద్దరికి ఆల్మోస్ట్ కొన్ని మ్యాచ్ అవుతాయి, ఇలా ఉండాలి అలా ఉండాలని. మేమిద్దరం నీట్గా ఆర్గనైజింగ్ చేసుకొని, పండగ తనకి అసలు పండగలు చేయకపోతే నచ్చదు. చాలా మంది ఫారిన్ లో ఉన్నాం, ఇంకా అయిపోయింది ఇంతే అని చెప్పి వదిలేస్తారు అన్ని. మేమిద్దరికి చిన్నప్పటి నుండి భక్తి ఎక్కువ. నా స్కూల్ నుండే నాకు అది వచ్చింది, సదాచారం సంస్కృతం భగవద్గీత. వాళ్ళ ఇంట్లో అత్తమ్మ చాలా పూజలు చేస్తారు, ఇప్పటికీ నా కోసం కూడా చేస్తారు, ఈ రోజు కూడా నా కోసం మొక్కుతారు, అంత భక్తి. మా ఇద్దరు ఫ్యామిలీస్ కి భక్తి ఉంది, మా ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు ఐరాకు కూడా ఫుల్ భక్తి. సో మేము ఒక్క పండగ కూడా మిస్ అవ్వకుండా చేసుకుంటాం. అంటే నేను ఇప్పుడు తెలంగాణ నుండి వచ్చాను, నాకు రిలేటెడ్ సెలబ్రేట్ చేస్తా, తను హ్యాపీ ఫీల్ అవుతారు. తనకి రిలేటెడ్ నేను తెలుసుకొని చేస్తా, ఫుల్ హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ మన ఛానల్లో పెట్టడంతో ఏంటి కొంతమందికి అనిపించవచ్చు, ఏంటి ఇక్కడ ఉన్నా కానీ ఇలా చేస్తుంది అని. కానీ వేరే వాళ్ళు నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు, ఓ ఇలా ఉండాలి మనం ఎక్కడున్నా అని అనిపించే వాళ్ళు అయితే నాకు చాలా మంది కనెక్ట్ అవుతారు. సూపర్. అండ్ సో మా ఇంకొకటి సిస్టర్ కూడా ఫాలో అవుతున్నారు, మిమ్మల్ని యుఎస్ లోనే ఉంటారు, రీసెంట్ గా వచ్చారు. సో మా అక్క కూడా ఫాలో అవగానే, అక్క నీకు ఎలా తెలుసు అని అడుగుదాం అనుకున్నా, బట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత దానికి చెప్పొచ్చు అని చెప్పలేదు అనమాట. ఇంకా ఐరా పుట్టిన తర్వాత నా లైఫే మారిపోయింది. అంటే ఎనీవే మనం అదర్ కంట్రీస్లో ఉంటే సంథింగ్ లోన్లీ ఫీలింగ్ అనేది ఉంటుంది, ఫ్యామిలీస్ ఉండరు, ఎవరు ఉండరు. ఇక్కడ ఉంటే ఎవ్రీడే ఫ్యామిలీస్తో ఉంటామా, ఉండము, బట్ అక్కడైతే మిస్ అవుతాం, అది మాత్రం నాకు అర్థమైంది. ఐరాకు మాత్రం అలా అవ్వకూడదు, ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా ట్రై చేయాలి అని అనుకున్నాము. సో ఈసారి వచ్చినప్పుడు తను బాగా ఎంజాయ్ చేస్తుంది ఇక్కడైతే. బాగా ఎంజాయ్ చేస్తుంది. Yes. అంటే చాలా. మేము కూడా చూసాం వీడియోస్ అన్ని కూడా వ్లాగ్స్ లో. సో అన్నయ్య మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు యుఎస్ లో? ఐటీ జాబ్, ఐటీ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్. ఆన్ సైట్ కి వెళ్ళాను, తర్వాత ఇప్పుడు అక్కడ కంపెనీ మాది, ఇప్పుడు ఫుల్ టైం పొజిషన్. ఓకే. సో పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? పేరెంట్స్, మా ఫాదర్ బిజినెస్ మ్యాన్, యాక్చువల్ గా పేపర్ మిల్ లో పనిచేసేవారు కర్నూలులో. సో అది క్లోజ్ అయిపోయిన తర్వాత మాది ఆదోని, కర్నూలు డిస్ట్రిక్ట్. సో చాలా మందికి ఆదోని అంటే తెలియదు, కానీ మంత్రాలయం దగ్గరలో అంటే తెలుస్తుంది కొంచెం. సో అది మిల్ క్లోజ్ అయిన తర్వాత వచ్చి చిన్న కిరాణా షాప్ పెట్టుకున్నాడు. సో ఆ కిరాణా షాప్ నుంచే తను కొంచెం దాచి పెట్టుకొని పాపం పెద్ద ఇల్లు కట్టాడు, పాపం 2 floors. కిరాణా సేవింగ్స్ అంటే మా నాన్న దగ్గర సేవింగ్స్ చేసి నేర్చుకోవాలి. ఇల్లు కట్టాడు. అంత చిన్న షాప్ లో అంత పెద్ద ఇల్లు కట్టాడని చెప్పి ఆ మొత్తం కాలనీ అంతా సర్ప్రైజ్ అయింది. ఈవెన్ కొంతమంది మేము వీళ్ళకి కూడా వీళ్ళకి ఆ నిధి ఇంటి- ఆ దొరికింది, ఇల్లు వీళ్ళు- వదిలి యూఎస్ కి రమ్మంటే రారు. ఆ ఇల్లు మీద ఉన్న ప్రేమ, కష్టపడ్డ అప్పటి అవన్నీ గుర్తు పెట్టుకోను. నేను కూడా వీళ్ళ ఇంట్లో నుండే బాగా నేర్చుకుంటా కొన్ని. మేము అలా ఉండము, ఉన్న తక్కువదైనా మొత్తం ఖర్చు పెట్టే టైప్ అన్నమాట. చెప్పు మామయ్య గురించి, అంటే నాకు ప్రౌడ్ గా. పాపం చాలా కష్టపడ్డాడు అప్పుడు. సో నేను స్కూల్ కాలేజ్ లో ఉన్నప్పుడు కూడా మొత్తం నాది డిగ్రీ వరకు మా ఊళ్ళో చదివాను, ఆగంలో. సో మార్నింగ్ స్కూల్, ఈవినింగ్ స్కూల్ అయిపోగానే డైరెక్ట్ షాప్ రావాలి. అంటే మా అన్న ఉన్నంత వరకు, మా 2 brothers, మా అన్న మా తమ్ముడు. సో ఫస్ట్ మా అన్న చూసుకునేవాడు రెస్పాన్సిబిలిటీ, ఏమైనా షాప్కి ఏమైనా అవసరం ఉంటే పోయి తీసుకురావడానికి. తర్వాత మా అన్న పాలిటెక్నిక్ జాయిన్ అయ్యి అప్రెంటిస్ లాగా హైదరాబాద్కి వచ్చేసాడు. సో తర్వాత నేనున్నాను ఇంకా. సో నేను ఆల్మోస్ట్ డిగ్రీ వరకు అక్కడే కాబట్టి మోస్ట్లీ మా నాన్నకి సపోర్టింగ్ నేనే ఉన్నాను. సో స్కూల్ అయిపోగానే అందరూ బయటికి వెళ్ళి ఆడుకుంటారు, నేను మాత్రం ఒక డొక్కు సైకిల్ వేసుకొచ్చి షాప్కి వచ్చి మా నాన్న పెద్ద లిస్ట్ ఇచ్చేవాడు, సరుకులు ఇవి తీసుకురాపు అని. సో ఎక్కడో ఊళ్ళో ఒక గోడౌన్, అది హోల్సేల్ షాప్ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చేవాడిని. సైకిల్లో అది పడిపోతుంటే బరువు మొయ్యలేక నెట్టుకుని వచ్చిన రోజులు కూడా ఉంది. సో తీసుకొస్తే ఏదో ఇంత స్టాక్ చేస్తే అంటే ₹1-10 లాభం. అలా అలా అలాంటి దాంట్లో తను ఎలా సేవ్ చేశాడో నాకైతే షాక్ అయింది. ఎందుకంటే చాలా కష్టపడ్డాడు పాపం. సో నేను ఉన్న రోజులు నేను సపోర్ట్ చేశాను. తర్వాత ఎంసీఏకి నాకు సీట్ వచ్చింది కర్నూలులో, పుల్లాటి కాలేజ్. మోస్ట్లీ మా తమ్ముడు సపోర్ట్ చేద్దాం అనుకున్నా, కానీ అప్పటికే షాప్ కొంచెం
సో అది ఆల్మోస్ట్ 2008 సారీ 2005-6 ఆ టైంలో. సో అప్పటికి కిరాణా షాప్స్ అంటే ఎవరు పోరు. సో సూపర్ మార్కెట్స్ అన్ని చాలా వచ్చేసాయి. సో తగ్గిపోయింది బిజినెస్ మొత్తం చాలా వరకు. సో వన్స్ నేను కాలేజ్ అయిపోయి నాకు ఆన్ క్యాంపస్ టీసీఎస్ లో సెలెక్ట్ అయ్యాను. సో తర్వాత ఇంకా మన కింద షాప్ అవన్నీ ఆపేసి ఒక 1 year లోపల స్లోగా ఆపేసాడు. ఇంకా నేనే చూసుకోవడం స్టార్ట్ చేశాను. ఇంకా ఇంటి మీద కొంచెం అప్పు ఉండేది అప్పుడు. ఇంకా అది కూడా క్లీన్ చేసి ఇంకా వాళ్ళకి ఫుల్ పీస్ ఆఫ్ మైండ్. ఇచ్చేసారు. కానీ ఇప్పటికీ మా నాన్న నేను మరీ షాప్ ఏదో ఓపెన్ ఒకటి చేసుకుంటా, చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నేను నాకు ఖాళీ కోడలు లాంటి వాళ్ళు. నాకు ఖాళీ ఉండడం ఇష్టం మామయ్య లేదు. గారు కోడలు ఒకటే. మేము ఆ స్ట్రెస్ చూసాం కూడా మేము వద్దంటాం. అప్పుడంటే మేము ఉన్నాం తీసుకురావడానికి సరుకులు ఏమైనా కావాలంటే. ఇప్పుడు తెచ్చేవాళ్ళు ఎవరు లేరు. సో నువ్వే వెళ్ళి తెచ్చుకొని చూసుకొని ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సాటర్డే సండే అవి ఏమి ఉండవు. సో అందరు సండే ఇంట్లో కూర్చొని సినిమా చూసుకుంటే ఎంజాయ్ చేసేవాళ్ళు అప్పుడు DD అట్లా. సో మా నాన్న మాత్రం సాటర్డే అయినా మండే అయినా ఏ డే అయినా కూడా రాత్రి 10 గంటలకు వచ్చేవాడు. పొద్దున్న 5:30కి వేసి వెళ్ళేవాడు, 10కి వచ్చేవాడు. లంచ్కి వచ్చేవాడు కానీ ఒక 1 hour ఉండి వెళ్ళిపోయాడు. సో అంత కష్టపడి పాపం ఈ రోజు కొంచెం పీస్ ఆఫ్ మైండ్. సో మదర్ హౌస్ వైఫ్, జస్ట్ మామూలు చూసుకోవడం అంతే. మిమ్మల్ని చూసుకుంటారు. కానీ బాగా సపోర్టివ్. సో ఈ రోజు నేను ఈ పొజిషన్ ఉన్నానంటే మా నాన్నతో గొడవ పడి లేదు చదివిద్దాం. సో మా అన్నకి డిప్లొమా ఆపేసాడు, తను అప్రెంటిస్కి వెళ్ళి ఇంకా అలాగా సెటిల్ అయిపోయాడు. ఎక్కువ ఇంకా చదువుకోలేదు. తర్వాత ఆర్థికంగా కూడా అంత లేదు. సో అప్రెంటిస్ పంపించేసి తను అలా సెటిల్ అయిపోయాడు. నెక్స్ట్ నా వరకు వస్తే నేను అంత పెద్ద ఇంటెలిజెంట్ కాదు, అంత పెద్ద చదువుతానని కాదు, కానీ ఎక్కడ ఫెయిల్ అవ్వకుండా డ్రాప్ అవ్వకుండా అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చాను. సో డిగ్రీ జాయిన్ అయినప్పుడు అయితే ఇక్కడే మా ఈ ఊళ్ళోనే ఉంటాను, ఇంకేం నాకు జాబులు రావు, ఏదో చిన్నగా ఏదో చూసుకోలేము, లేదంటే బిజినెస్ చూసుకోలేము అనుకున్నాను. డిగ్రీ తర్వాత ఐసెట్ కి ట్రైనింగ్ వెళ్ళి ఏదో ర్యాంక్ వచ్చింది, మంచి సీట్ వచ్చింది పుల్లారెడ్డి కాలేజ్లో. బట్ నాకేంటి హైదరాబాద్లో ఏదైనా కాలేజ్ తీసుకుంటే సో ఇక్కడ కొంచెం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటాయి, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ ఇక్కడే తీసుకున్నాను కాలేజ్. సో నేను కర్నూలు వద్దు, నేను హైదరాబాద్కి వస్తాను. మా నాన్న కౌన్సిలింగ్ లో గొడవ పడి అలిగి లేదు నువ్వు కర్నూలులోనే తీసుకో, ఇంటికి దగ్గర ఉంటావు, పుల్లారెడ్డి కాలేజ్ మంచిది అని చెప్పి బలవంతంగా జాయిన్ చేయించాడు. నేను కాలేజ్ జాయిన్ అయినా కూడా జాయిన్ అయినప్పుడు సంథింగ్ ఫీజు కట్టాలి. ఆ ఫీజు కట్టలేదు. 1 month జోలో పెట్టుకుని తిరిగాను. నాకు వద్దు కర్నూలు, హైదరాబాద్కి వెళ్తాను మా ఫీజు దగ్గరికి. సో లాస్ట్ కి మనం తిట్టి కాలేజ్కి వచ్చి కట్టించి కూడా వెళ్ళాడు. సో జాబ్ వచ్చిన తర్వాత ఆ రోజు మనం చెప్పాడు అనమాట, ఆ రోజు నీ ఫోర్స్ చేయడం వల్లే నువ్వు ఈరోజు ఈ పొజిషన్ లో ఉన్నావు. హైదరాబాద్కి వెళ్ళింటే మా ఫ్రెండ్స్ లాగా ఏదో నార్మల్ జాబ్ లో ఉండేవాళ్ళు అంతే. జాబ్ వచ్చిండొచ్చు రాకపోయిండొచ్చు. సో కర్నూలు నుంచి యుఎస్ ప్రయాణం అలా మొదలైంది. అలా యుఎస్ నుంచి దుబాయ్ అమ్మాయి ప్రయాణం ఎలా అలా అయింది. సో ఈ దుబాయ్ అమ్మాయితోని యుఎస్ అబ్బాయికి పెళ్లి ఇలా జరిగింది. సో పెళ్లి అయితే మోస్ట్లీ మా అమ్మ ఒప్పించింది. మా ఇంట్లో అయితే అత్తమ్మ, మా ఇంట్లో మా డాడీ. చిన్నప్పటి నుంచి వాడు అడిగింది ఏమి ఇవ్వలేదు, ఫుల్ కష్టపడ్డాడు. సో వాడికి అడిగింది ఇద్దాము, సో ఇది ఒకటి అడిగాడు, నోరు తెలిసి అన్నట్టుగా అలా ఒప్పించేసింది మా నాన్నకి. సో మొత్తానికి బ్యూటిఫుల్ కపుల్, బ్యూటిఫుల్ పేర్. సో ఈడు చూడు బాగుండాలంటారు కదా, అంత చక్కగా ఉంది ఈడు చూడు. చూసారా, అంటే ప్రతి ఒక్క లైఫ్ స్టోరీస్ బ్యాక్గ్రౌండ్ లో ఇంత ఉంటుంది, కానీ బయట జనాలు సంపాదిస్తున్నారు. అది కూడా ఒకటి చెప్పమంటే చెప్తాను. చెప్పండి. సో అలాంటిది కూడా ఫేస్ చేశారా? ఆఫ్ కోర్స్ ఉంటది. నేను బుక్స్ బాగా చదివేదాన్ని. ఈ మధ్య కొంచెం టైం లేక చదవట్లేదు. మంచి మంచి బుక్స్ మా ఇంటికి వెళ్తే ఇప్పుడు నా బుక్స్ ఇంకా స్టిల్ ఎంత ఇల్లు కట్టినా కానీ ఎంత పాత బుక్స్ అయినా అవి అలాగే ఉండాలని చెప్పా ఇంట్లో స్ట్రిక్ట్ గా. ఇన్ని తీసుకొని ఇప్పుడు మళ్ళీ యుఎస్ కూడా వెళ్తున్నా, ఆల్రెడీ చదివిన బుక్స్. నాకు ఆ బుక్స్ లో ఒక బుక్, మీరు ఏమైతే లైఫ్ లో విష్ చేస్తారో అవి వస్తాయి లైఫ్ లో, అది మాత్రం నాకు అప్పుడు తెలియదు కానీ ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. స్కూల్ టైంలో అందరు మంచి మంచి బట్టలు వేసుకునే వాళ్ళు, అక్క చెల్లెలు 4 ఉన్నాం, ఒకరి బట్టలు ఒకరు వేసుకునే వాళ్ళం మేము. అంటే డబ్బులు కూడా అక్కది నాకు వస్తుంది కదా, దాన్ని మాడిఫై చేసి ఇంకా కొంచెం మాడిఫై చేసి, అప్పుడు మిషన్ ఉండేది, ఇష్టం ఉన్నట్టుగా దాన్ని రీమోడలింగ్ చేసుకుంటూ వేసుకునేవాళ్ళు. బట్ ఫ్రెండ్స్ మాత్రం ఆషాఢ మాసం వచ్చిందన్న, ఇది వచ్చింది అది వచ్చిందన్న ఆఫర్లో కొత్త బట్టలు వేసుకొని వచ్చేవాళ్ళు. అప్పుడు అనిపించేది ఇంకా స్కూల్ డ్రెస్ ఉంటుంది మనకు, అది డ్రెస్ కోడ్. అది కాకుండా ఒక్క రోజుకే ఇంత ప్రాబ్లం ఉంటే వీక్లీ 1 డేనే కదా మనము డిఫరెంట్ డ్రెస్ వేసుకునేది. సో అప్పుడే నేను అలా ఫీల్ అయితే ఇంకా వీక్ మొత్తం ఉంటే ఇంకెంత ఫీల్ అవుతుంటున్నాను. స్కూల్ టైంలో బాగా ఆలోచించేదాన్ని. అప్పుడు ఏదో బుక్ చదివాను, మన లైఫ్లో ఏది లేదో అది విష్ చేస్తే వస్తుంది, మనం స్కై సైడ్ చూసుకొని, ఆ బుక్లో ఉందన్నమాట, చూస్తే మనం ఎవ్రీడే ప్రేయర్ చేసుకుంటే అన్నీ వస్తాయని. నాకు అప్పుడు ప్రేయర్ చేశానో లేదో తెలియదు కానీ, నేను ఆటోమేటిక్గా ఆ విషయంతో కనెక్ట్ అయ్యానో తెలియదు కానీ ఇప్పుడు రియల్గానే వచ్చి పడుతున్నాయి. అది కొలాబరేషన్స్. యూట్యూబ్లో కొలాబరేషన్స్ అనగానే అందరిలాగా నువ్వు 10,000 ఇస్తేనే చేస్తాను, 20,000 శారీ ఇస్తేనే చేస్తాను అనే టైప్ నేను అస్సలు కాదు. నా ఛానల్లో ఫస్ట్ హిట్ అయినది ఏంటంటే 100 రూపీస్ శారీని నువ్వు 5,000 శారీ లుక్ లాగా ఎలా చేస్తావు, మొత్తం 1 డేకే వైరల్ అయింది ఆ వీడియో.
చాలా మంది అమ్మాయిలు నాకు కనెక్ట్ అయ్యారు. ఎంత మంచి టిప్స్ అని. అది నా సెకండ్ వీడియో అనుకుంటా. నాకు స్టైలిష్‌గా, ట్రెండీగా ఉండడం ఇష్టం చిన్నప్పటి నుండి. లేవు కాబట్టి మరి అలా వచ్చిందో తెలీదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఉన్నదాన్ని కూడా 10 రకాలుగా వేసి చూపించమంటే ఇప్పుడు చూపిస్తా. ఫ్యాషన్ డిజైనింగ్ చదవకపోయినా చదివిన వాళ్ళకన్నా నేను ఎక్కువ చేసి చూపిస్తా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ లెవెల్‌లో ఉన్నదాన్ని ఇప్పుడు యూఎస్‌లో పేజెంట్ షోలో విన్ అయ్యాను రీసెంట్‌గా. అది ఇంకా అసలు పబ్లిక్‌లో ఏం చెప్పలేదు. నేను అదే టైంలో ఇండియాకి ట్రావెల్ అయ్యా. ఎన్‌సీ స్టేట్‌లో పేజెంట్ షోలో విన్ అయ్యాను టాప్ 5లో. నా అవుట్‌ఫిట్ నేనే డిజైన్ వేసుకొనెళ్ళాను. చాలా యూనిక్. అంటే అందరూ నార్మల్‌గా శారీ ట్రెడిషనల్ అనగానే ఏదో సంథింగ్ వెరైటీగా వేసుకొనైతే వెళ్ళా. ఈవెన్ నరేష్ కూడా "ఏంటి నీ అవుట్‌ఫిట్ ఇట్లుంది" అన్నాడు. అది "నీకు అర్థం కాదు. నేను వెళ్తున్నా. వెళ్ళి విన్ అయ్యి వస్తాను ఇంట్లో" చెప్పేసి వెళ్ళిపోయాను నేనింక. అది ఇక్కడికొచ్చాక ఇప్పుడు నాకు ఫైనల్ కాల్ వచ్చింది. తమన్నా వీళ్ళందరూ వస్తున్నారు ఇప్పుడు. నేను వెళ్ళిన తర్వాత 3 డేస్‌కి ఫైనల్ రౌండ్ ఉంది. సో ఇప్పుడంటే నువ్వు చేసుకొని విన్ అయ్యావు. ఇప్పుడు బిజీగా ఉన్నావు మేము చేస్తామని చాలా పెద్ద పెద్ద డిజైనర్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు. ఈ బిజీ టైంలో ఈ 1 వీక్ నుండి అయితే. నేను అనుకున్నా ఒకప్పుడు బట్టలే లేవు అని ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు పేజెంట్ షో వరల్డ్ మొత్తం చూసి క్రౌన్ పెట్టే టైం వచ్చింది అన్నట్టుగా ఇప్పుడు అదొక గ్రేటెస్ట్ అచీవ్‌మెంట్. అది రీసెంట్‌గా జరిగింది. ఇంకా నాకిప్పుడు ఆ మూడ్‌లో ఉన్నా ఎప్పుడెప్పుడు వెళ్దాం దానికి అన్నట్టుగా. సో కొలాబరేషన్స్ అనేసరికి నేను మాత్రం యూట్యూబ్ ఛానల్‌లో ఇంతవరకు ఎవరి దగ్గర పేమెంట్ తీసుకోలేదు. కొలాబ్స్ అనగానే కమర్షియల్‌గా అయిపోయి పేమెంట్ తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు గదా! అలాంటి వాళ్ళు నాకు బ్యాక్‌గ్రౌండ్‌లో బాగా ఫేస్ చేసేవాళ్ళు ఈ మధ్య అడుగుతున్నారు. నిన్న కూడా మెసేజ్ చేశారు. "మీరెందుకు ఇలా ఉంటారు? అది ఒకసారి పబ్లిక్‌లో చెప్పండి. వేరే వాళ్ళు మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నారు" అని. అది మనం అంతా చెప్పలేము. ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కొక్కటి. నాకు మీ నుండి ఏమొద్దు. మీ బిజినెస్‌కి సపోర్ట్ చేస్తే ఫ్యూచర్‌లో మీరు డెవలప్ అయ్యాక మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కానీ నాకు వాళ్ళతో సపోర్ట్ చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి నా డిజైనింగ్ నాకే స్పేస్ లేదు అని నేను ఈ మధ్య కొంచెం తగ్గించాను. స్టిల్ వస్తున్నాయి అలా. మీరే చూపించండి. మీరు చూపిస్తే జెన్యూన్‌గా వస్తున్నారు. జెన్యూన్‌గా తీసుకుంటారు అని. ఎందుకంటే అది రూ. 100 వస్తువైనా, 1000 అయినా 1000 అనే చెప్తూ జెన్యూన్‌గా వస్తే జనాలు నమ్ముతారు. వాళ్ళ దగ్గర 10,000 తీసుకొని నేను చేసి వాళ్ళకి బిజినెస్ లేకుండా చేస్తే వాళ్ళు ఎంత లాస్ అవుతారు. సో ఈ వేలో అయితే నేను కొలాబరేషన్స్ అయితే నేను ఒక వేలో చేస్తున్నా. అందరికి ఆల్రెడీ అర్థమైపోయింది. 2 ఇయర్స్ నుండి నాతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు, చేసిన వాళ్ళే చేస్తున్నారు నాతో. వాళ్ళు ఇన్వైట్ చేస్తేనే ఈరోజు మార్నింగ్ 2, 3 బొటిక్స్ కూడా వెళ్ళొచ్చా. వాళ్ళు ఇప్పుడు ఒక లెవెల్‌లో ఉన్నారు నేను చేసిన వాళ్ళందరూ. ఎవ్రీడే ఒక కొత్త డ్రెస్ వేస్తున్నానని జెలస్. దాని వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంది, ఎవరికి సపోర్ట్ చేస్తున్నామని ఎవరికీ తెలీదు. అలా అనుకునే వాళ్ళందరికీ మంచి ఆన్సర్ ఇది. సో అన్న అంటే మీ సపోర్ట్ తనకివ్వాలని, తనలో కూడా ఉన్న క్రియేటివిటీ చూపించాలని అని మీకు ఎప్పుడు అనిపించింది? అంత స్ట్రాంగ్‌గా తను ఎలా బిలీవ్ చేశారు? తను పండగలు వస్తే చూస్తా కదా, చిన్నదైనా కూడా నీట్‌గా డెకరేట్ చేస్తుంది తను. సో అందుకు యూట్యూబ్ ప్లాట్‌ఫామ్ కరెక్ట్ దానికి. ఏదన్నా ఉన్న క్రియేటివిటీని చూపించడానికి. అండ్ నాకు కూడా సినిమాటిక్‌గా చూపించడం ఇంట్రెస్ట్. సో అలా కలిసి వచ్చినారండి. మా ఇద్దరికి అది ఒక పెద్ద వరం దేవుడిచ్చింది. నా బ్రెయిన్ తన టాలెంట్ అని అంటారు అందరు. మేమేం చెప్తే గొప్ప అవుతుంది. ఫ్రెండ్స్ అందరు అలా అవుతారు. నా ఛానల్ ముందుకు రావడానికి 2, 3 పర్సన్స్ ఉన్నారు. ఫస్ట్ మా అత్తమ్మ. నరేష్ కూడా కాదు. మా ఇంటి ముందు స్వాతి అని ఒక అమ్మాయి. ఎందుకు నువ్వు ఇన్ని చేస్తావు జనాలకు చూపించవు, చూపించు ఒక ఛానల్ పెట్టు. అప్పుడు ఛానల్స్ ఇవన్నీ ఏం లేవు. మేము ఛానల్స్ అంటూ రాకముందే, వ్లాగ్స్ అంటూ లేకముందే పెళ్ళైన కొత్తలో తను డిఎంఎల్, ఇప్పుడు డిఎంఎల్ అని అంటున్నారు. ఎవ్రీడే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి. సాంగ్స్ లాగా షూట్ చేసి తన ప్రొఫైల్‌లో ఉంటాయి. అప్పట్లోనే పెట్టాడు. అది డిఎంఎల్ అని పేరు కాదు దానికి. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు దివ్య ఏం చేస్తుందని ఒక సాంగ్ లాగా చేసేవాడు. చాలా బ్యూటిఫుల్ గా సినిమాటిక్ గా ఉండేది. సో అప్పుడు మేము అంతా కంటిన్యూ చేయలేకపోయాము. హెక్టిక్ ట్రావెల్ వల్ల బాగా ట్రావెల్ చేసేవాళ్ళం ఎక్కువ. ఇంకా మళ్ళీ తిరగలేము లైఫ్ లో. ఇంత ఎనర్జీ ఉండదు ఫ్యూచర్ లో. వేరే వాటి మీద ఫోకస్ పెట్టాల్సి వస్తుంది. ఎంజాయ్ చేయాలి. మళ్ళీ నేను కూడా కెరియర్ లో సెట్ అయ్యాక ఇద్దరికి సేమ్ టైంలో లీవ్స్ అవి దొరకవు అంటూ మేము కొంచెం డిజైన్ చేసుకున్నాం, ముందే ప్లాన్ చేసుకున్నాం లైఫ్ ని. సూపర్. సో మొత్తానికైతే బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు. సో మొత్తానికైతే మీరు అనుకున్న విధంగా చేస్తున్నారు. నాకైతే ఇంకొకటి, మాకు ఇల్లు కాదు, మాకన్నా ముందు మా అమ్మ వాళ్ళకి ఇల్లు ఉంటే బాగుండు అని నా యూట్యూబ్ మనీ నుండి కొంచెం సపోర్ట్ చేశాను. సో మీకంటే యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ ఫస్ట్ టైం? ఫస్ట్ ఇన్కమ్ $110 అనుకుంటా. కన్వర్ట్ చేస్తే మాది 18,000 సంథింగ్ 1.5 మంత్ కి వచ్చింది. కానీ మాకు ఒక్కో వ్యూ అంటే ఎవ్రీడే ఒక సబ్స్క్రైబర్ వస్తే అసలు వావ్ అని ఫీల్ అయ్యే నుండి 10 మిలియన్, ఒక షార్ట్ కి 10 మిలియన్, 15 మిలియన్ వ్యూస్ చూస్తాం అంటే చాలా చేంజ్ అన్నమాట. విత్ ఇన్ 1 మంత్ లో మా ఛానల్ మానిటైజ్ అయింది. అసలు అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు వేస్టేజ్ నుండి
మా యానివర్సరీ వచ్చింది, వేస్టేజ్ నుండి టెంట్ డెకోర్ చేశాను ఇంట్లో ఊరికే. తను ఒక రూమ్ లో వర్క్, అప్పుడు అపార్ట్మెంట్ లో ఉన్నాము రోడ్ ఐలాండ్ లో, ఒక రూమ్ లో వర్క్ చేసుకుంటున్నారు. తనకి ఏదైనా సర్ప్రైజ్ చేయాలని చెప్పేసి ఒక వేస్ట్ నెట్ ఇంట్లో ఉంది, టెంట్ లాగా చేశాను అనమాట, ఫెయిరీ టైల్ డెకోర్ అని చెప్పేసి. అది కూడా విత్ ఇన్ 1 day లో మస్తు వైరల్ అయింది, ట్రెండ్ అయింది. నేను ఏది చేసినా నా ఐడియాస్ మాత్రం చాలా ట్రెండ్ అవుతాయి. అది మాత్రం నాకు ఒక అనిపిస్తుంది, అరే యూనిక్ గానే చేయాలి, నాలాగా చేయాలి, నేను ఆలోచించేదే చేయాలని. సో అప్పుడు తను వచ్చి షాక్ అయ్యారు అది చూసి, వావ్ భలే చేసావని చెప్పేసి. అది వీడియో పెట్టినప్పుడు ఇండియాలో మొత్తం సెలబ్రిటీ సీన్లలో అదే డెకోర్ కనిపిస్తుంది. యూఎస్ లో ఎవరిది చూసినా బర్త్డేస్ కి అదే, ఏ యానివర్సరీ వచ్చినా అదే డెకోర్. అలా కొన్ని మేము చేసినవి ట్రెండ్ ఉన్నాయి అనమాట. నా సీమంతం టైంలో అప్పుడు ఎవరితో మాట్లాడడం లేదు, నో కమ్యూనికేషన్, ఇంట్లోనే వెజిటబుల్స్ దగ్గర నుండి అన్ని ఇంట్లోకే కదా. సో తను డెకోర్ ఇలాంటి చెక్కలన్నీ తీసుకొచ్చి మాన్యువల్ గా కొట్టి మేకులు కొట్టి ఒక పెద్ద స్క్వేర్ లాగా చేసి అది చేశారు. అప్పుడు అది వైరల్ అయింది, నా కోసం ఏదైనా చేయాలి అని చెప్పేసి. సో ఇలా చెప్పుకుంటూ పోతే మా ఛానల్లో ఒక 20-30 వరకు ఉంటాయన్నమాట యూనిక్ థింగ్స్. సో ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న చిన్న చిన్న బిజినెస్ వాళ్ళు చాలా హెల్ప్ అవుతుంది మాకు మీలాంటి వాళ్ళ వల్ల అని అంటున్నారు. ఇండైరెక్ట్ గా మీరు ఇలాంటివి చేయడం వల్ల వాళ్ళు అవే క్రియేట్ చేసి అమ్ముకోవడం, అట్లా నేను చేసినవి ఇంకొకరికైతే హెల్ప్ అవుతున్నాయి. వాళ్ళు వచ్చి నాకు చెప్తూ ఉంటే ఇంకా ఎంకరేజ్మెంట్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది, చేయాలి ఇది ఒకటే. మంచి యూనిక్ థాట్స్ తో క్రియేటివ్ గా చేస్తున్నారు. ఈ క్రియేటివ్ బ్రెయిన్ కి క్రియేటివ్ టాలెంట్ తో రెండు మిక్స్ అయ్యి గుడ్ అవుట్పుట్ ఇస్తున్నారు నిజంగా. సో ఎంతో మందికి నిజంగా మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ మీ ఇద్దరి లైఫ్ స్టోరీ కానీ, మ్యారేజ్ స్టోరీ కానీ. సో ఐరా పుట్టిన తర్వాత మీ లైఫ్ లో వచ్చిన మార్పులు ఏంటి? బిజీ అప్పటి వరకు ఫ్రీ ఉన్న టైం అసలు మొత్తం పోయింది. అందరు అంటారు బేబీ పుట్టాక ఇది చేయరాదు అది చేయరాదని, బట్ అది కంప్లీట్లీ రాంగ్. కొంచెం అయితే బిజీ అవుతాం కానీ అన్ని చేయొచ్చు. మేము రీసెంట్ గా టాడ్లర్ని పట్టుకొని యూరప్ ట్రిప్ వెళ్ళాం, 10 countries కంటిన్యూస్ గా 22 days. కొంతమంది అంటారు కిడ్స్ పుట్టాక ఇది చేయలేము అది చేయలేమని. అప్పుడు అనుకునే వాళ్ళము రియల్ ఏమో అని, కానీ కాదు, కిడ్స్ పుట్టాక అన్ని చేయొచ్చు ప్రాపర్ గా ఆర్గనైజ్ చేసుకుంటే, ప్లాన్ చేసుకుంటే. అదొకటైతే నేను నమ్ముతాను. ఐరా పుట్టిన ఇప్పుడు 2.5. తను టూ మచ్ యాక్టివ్, తను ఒక దగ్గర ఉండదు, నన్ను కూడా అలాగే రన్నింగ్ చేపిస్తూ ఉంటది. తను వచ్చాక నా ఎనర్జీ లెవెల్స్ 10 times ఎక్కువే అయ్యాయి. హాస్పిటల్లో డాక్టర్సే షాక్ అయ్యేలాగా చేసింది నన్ను. విత్ ఇన్ 4 hours లో నేను రికవరీ అయ్యాను. అసలు చెప్తే నమ్మరు కానీ ఏదో మ్యాజిక్ జరిగినట్టుగానే అనిపిస్తుంది ఐరా పుట్టిన తర్వాత నా లైఫ్ లో. తను మా ఇద్దరి చేతుల ముందే పెరిగింది కదా, మొత్తం ఎవ్వరు లేరు, గ్రాండ్ పేరెంట్స్ లేదు, ఎవరు లేరు కదా. ఇప్పుడు ఇలా వదిలేసి వచ్చినా కానీ నా మైండ్ మొత్తం అక్కడే ఉంది. ఈవెన్ పేరెంట్స్ చూసుకున్నా కానీ నా మైండ్ అంతా అక్కడే ఉంది. ఈవెన్ నాకు పేజెంట్ షోలో మొన్న విన్నర్ అయ్యే ముందు అదే అడిగారు, వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఫర్ టుడే అని. ఆ రోజు నేను ఐరన్ వదిలిపెట్టడమే నా సాక్రిఫైస్, అంతే, నథింగ్ మోర్ దాన్ దట్ అనిపించింది. మీ లైఫ్ లో అప్పటి వరకు తను చెప్పినట్టు రోజు 2-3 సినిమాలు చూసుకుంటూ హ్యాపీగా ఉండేవాడిని డైలీ. బట్ ఐరా పుట్టిన తర్వాత అంత టైం ఉండేది కాదు. సో ఆఫ్టర్ ఆఫీస్ ఐరాతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడం. ఇప్పుడు అంతా ప్లాన్ చేసుకున్నారా ఐరాన్ ఎలా చూసుకోవాలి, ఫ్యూచర్ ఐరా? అంత ఎక్కువ మేము అలాంటివి మరీ టూ మచ్ గా ప్లాన్ చేయం కానీ గో విత్ ఫ్లో అన్నట్టుకుంటాం. కొన్ని ప్లాన్ చేసుకుంటాం. ఎంత క్యూట్ గా చెప్పారు చూసారు. కొన్ని గో విత్ ఫ్లో అంట, కొన్ని ప్లాన్ అంట. ఒక ఆడపిల్ల కష్టపడి ఎదగడం అనేది చాలా కష్టంతో కూడుకునేది నవే డేస్ లో. సో ఒక సర్టన్ ఏజ్ వచ్చేసిన తర్వాత మ్యారేజ్ చేసేద్దామా, చుట్టుపక్కల ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ లైఫ్ లో కన్నా పక్కనున్న లైఫ్ లో ఏం చేయొచ్చా మనం ఆలోచించే మనుషులే ఎక్కువ ఉంటారు నవే డేస్ లో. సో అలాంటివన్నీ ఫేస్ చేసి మంచిగా లైఫ్ లో సెటిల్ అవ్వడం, మంచి హస్బెండ్ దొరకడం, మంచి వైఫ్ దొరకడం, లైఫ్ ని బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకోవడం అనేది సీరియస్లీ చాలా బాగుంది. అండ్ మంచి ఇన్స్పిరేషన్ స్టోరీ మీ ఇద్దరిది కూడా. సో ఇంతే హ్యాపీగా లైఫ్ టైం చాలా సంతోషంగా, చాలా హెల్దీగా, చాలా హ్యాపీగా ఉండాలని. అండ్ నెక్స్ట్ ఆల్రెడీ ఐరా పుట్టేసింది కాబట్టి ఇంకొక బాబు కూడా పుట్టాలని చెప్పి ఇండియా వచ్చినప్పటి నుండి అందరు అదే అంటారు. బ్లెస్సింగ్స్ అవన్నీ కూడా, బ్లెస్సింగ్స్ కన్నా ఎక్కువ మళ్ళీ ఆ క్రిటికల్ టైం కూడా గుర్తొస్తుంది. ఎంత ఎంజాయ్ చేసాం. ఇప్పుడు ఆ క్రిటికల్ టైం ఉండదు. ఇప్పుడు మీరు హ్యాపీగా ఇండియా రావచ్చు, వాళ్ళు అక్కడికి రావచ్చు, ఇది బాగుంటది ఈసారి. అంటే మా ఇంట్లో ఇంతవరకు మా చెల్లెలి పెళ్లి అని ఒక బాధ్యత, తమ్ముడు సెటిల్ అవ్వాలని ఒక బాధ్యత ఉండి, మీ అత్తమ్మ వాళ్ళు వస్తారు అని వాళ్ళు ఎస్కేప్ అయ్యేవాళ్ళు. మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే ఏముంది వస్తామన్నట్టు వాళ్ళు ఎస్కేప్ అయ్యారు. బట్ ఇప్పటి నుంచి అయితే అది కుదరదు, సరే వాళ్ళు రావాల్సిందే. సో ఈసారి అందరూ వస్తారు. లాస్ట్ టైం వీసా అప్లై చేసాము. సో ఐరా డెలివరీకి సో కన్ఫర్మ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీ అప్లై చేసాము.
ఇండియాలో కోవిడ్ అది లాక్డౌన్ కి ఒక 15 days ముందు మా పేరెంట్స్ అపాయింట్మెంట్ డేట్ క్యాన్సిల్ Cancel అయింది. అయింది. నెక్స్ట్ మరి మన దొరికింది వాళ్ళకి. సో మరి ఇంత బెస్ట్ లైఫ్ అంటే మరి నాన్నగారు కాబట్టి, సో అమ్మా నాన్నకి మీరు ఏం చెప్తారు? సో మా ఇంటర్వ్యూ త్రూ. మా డాడీకి అయితే నేను ఎంత చేసినా ఏం చేసినా కానీ అది తీర్చుకోలేను ఇంకా అంతే. ఆయన విల్ పవర్ నాకు కూడా వచ్చింది, అది గ్రేటెస్ట్ బ్లెస్సింగ్. మా డాడీకి నేను ఒకటే చెప్తా, ఒకటే చెప్పడం ఏంటి, తనే నాకు బోలెడని చెప్తాడు రోజుకి. పీస్ఫుల్గా ఉండు, ఒక 2 minutes మెడిటేషన్ చేయు అని అంటాడు నన్ను. అంటే నేను ఒక్కొక్కసారి ఇట్లా అందరి మీద అరుస్తూ ఉంటాను అనమాట, అంటే కరెక్ట్ టైంకి అన్నీ అవ్వట్లేదు అని అలా. కానీ ఎప్పుడైనా మా డాడీ చాలా కూల్గా ఉంటాడు, తన నుండి నేను అది నేర్చుకోవాలని అనుకుంటాను. మా డాడీని ఒక్కసారైనా కానీ యుఎస్కి నా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మ నాన్నల్ని ఇద్దరిని, డాడీని ఒకటే కాదు, ఒక్క 10 రోజులు ఉంచుకున్నా చాలు. నేను ఒకసారి తీసుకెళ్ళాలి అని అయితే ఇప్పుడు ఉంది నాకు. వాళ్ళేమో వీళ్ళు వస్తారు అని చెప్పేసి ఇంకా ఏదో ఒకటి ఎస్కేప్ అవుతున్నారు కదా. ఇప్పుడు టెంపరీగా చిన్న కోరిక అయితే అది ఉంది. ఇంకా నేను లైఫ్ లాంగ్ ఏం చేసినా వాళ్ళకి తక్కువే. కొన్ని uncle- మిడిల్లో ఆపేసినవి మా చెల్లి సపోర్ట్ చేసింది నాకు. డాడీ వాళ్ళ కోసం ఇది చేయాలి అది చేయాలని అనుకున్నది. సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఇంకా వాళ్ళకి ఏముంది పెండింగ్, నా దగ్గరికి రావాలి, నేను వాళ్ళకు నా చేతితో అన్నం, అంటే నేను ఇంతవరకు ఇంటికి వస్తే అంత దూరం నుండి వచ్చాను అని చెప్పేసి వాళ్ళే చేసి పెడతారు, కానీ నేను ఏం పనులు చేయను కదా. వచ్చిన 1 month నన్ను బాగా చూసుకోవాలని అందరు అనుకుంటారు, బట్ వాళ్ళని ఎప్పుడైనా ఒక 10 days తీసుకెళ్ళి నేను వంట చేసి పెడుతూ, నా లైఫ్ ఇది, నా హస్బెండ్ ఇది అని చూస్తూ నా లైఫ్ ఎలా ఉందో వాళ్ళకి చూపించాలి అని అనుకుంటున్నా. తదాస్తు. సో ఆంటీ అంకుల్ ప్లీజ్ నా సైడ్ నుంచి కూడా రండి, రమ్మనడమే నాకు రోజు. ఖచ్చితంగా అర్జెంట్ గా ముందు ఒక 10 days కాదు, ఒక 1 month వెళ్ళి దివ్యతో ఉండండి. దివ్య ఎలా ఉంటుంది, వాళ్ళ హస్బెండ్ అంట, మీ అల్లుడిని చూడండి, తన ఫ్యామిలీ. వాళ్ళకి ఇక్కడ ఎలా ఉంటామో తెలుసు, కానీ అది కంప్లీట్లీ డిఫరెంట్ నా ఇంటికి రావడం అనేది. గృహప్రవేశానికి అందరూ వస్తారు కదా, 2 families కూడా, అప్పుడు హడావిడి వేరు. అది ఊహించుకోవడానికే ఎలాగో ఉంది అసలు. సో వెరీ సూన్ కూడా హౌస్ వర్క్ అయిపోతుంది. ఓపెనింగ్ కి మమ్మల్ని కూడా పిలిస్తే మేము కూడా వస్తాం. అందరూ రండి, ఇంకా సూపర్ గా చేసుకుందాం అసలు. లేదన్న నిజంగా చాలా బాగుంది. సో మ్యాట్రిమోనీలో కూడా ఇంత అందమైన పిల్ల, ఇంత షార్ప్ పిల్ల దొరుకుతుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో దొరికేసింది మీకు. మనం మంచి ప్రమోషన్ ఇచ్చాం మ్యాట్రిమోనీ. నిజంగానే నేను ఎప్పుడు అంటాను మ్యాట్రిమోనీలో. ఇప్పటికీ మ్యారేజ్ డే రోజు ఒక మెయిల్ వస్తుంది అక్కడి నుంచి, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓ సూపర్. నేను నా ఛానల్లో మ్యాట్రిమోనీ కాకుండా వేరే వేరే వాటికి కూడా ప్రమోట్ చేశాను నేను ఇష్టంతో. మాది ఇలా అయింది కదా అని. లైఫ్ ఎప్పుడు ఇంత హ్యాపీగా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ మీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. నైస్ టాకింగ్ టు యూ బోత్ ఆఫ్ యూ. అండ్ దివ్య గారు, మీకు ఒక వర్డ్ ఏంటంటే, ఏ మిడిల్ క్లాస్ అయినా ఏ హైయర్ క్లాస్ అయినా ఎలా అయినా సరే ఆడపిల్లే. సో తను ఎంత హార్డ్ వర్క్ సొసైటీలో చేసినా కూడా అది చాలా తక్కువగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి. బట్ మీరు ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి ఫ్యామిలీ కోసం ఫైట్ చేసి పేరెంట్స్ని బాగా చూసుకోవాలి అండ్ సిస్టర్స్ని బాగా చూసుకోవాలి, తమ్ముడు సెటిల్ అవ్వాలి అన్న ఉద్దేశంతో, అంతకన్నా ముఖ్యంగా నాన్న గోల్స్ డ్రీమ్స్ నెరవేర్చాలని ఒక మంచి స్టేట్ లెవెల్లో ర్యాంక్ తెచ్చుకొని మంచి గోల్డ్ మెడల్ సంపాదించి, సో ఒక సింగిల్ ఉమెన్ అక్కడ దుబాయ్ వెళ్ళి ఏమీ నాలెడ్జ్ అక్కడ లేకుండా ఒక అమ్మాయి ఎంత కష్టపడి జాబ్ తెచ్చుకోవడం చాలా కష్టం. సో ఈక్వల్ టు ఒక బాయ్ అన్నమాట. సో మీ హార్డ్ వర్క్కి, మీ టాలెంట్కి, మీ కాన్ఫిడెంట్ లెవెల్స్కి, మీ క్రియేటివిటీ బ్రెయిన్కి అన్నిటికీ కూడా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇంకా చాలామంది అమ్మాయిలకి మీ స్టోరీస్తో ఇంకా మంచి ఇన్స్పిరేషన్ అయ్యి ప్రతి ఒక్కరికి కూడా మంచి సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఒకప్పుడు చదువుకోవడానికి మీరు అంత కష్టపడ్డారు, ఈరోజు 10 మందికి కాదు 100 మందికి చదివించే పొజిషన్లో ఉన్నారు. సో ఇట్స్ వెరీ ప్రౌడ్ మూమెంట్ అది. అండ్ దానికి తోడు మంచి హస్బెండ్ దొరికారు. అలా సపోర్ట్ చేసే వాళ్ళు ప్రెసెంట్ నవే డేస్ లో లేరు. నేనైతే మనస్ఫూర్తిగా సో ఇలాంటి పర్సన్స్ కూడా ఉండాలి, ప్రతి ఒక్క అమ్మాయి లైఫ్ లో ఒక సపోర్టివ్ గా తన హస్బెండ్ ఇంకా మంచిగా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను. అన్న మీకు కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా మందికి ఇన్స్పైర్ అవ్వాలని కోరుకుంటున్నాను దివ్య గారు. ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇంత తక్కువ ఏజ్ లోనే నన్ను చూసి ఇన్స్పైర్ అవ్వండి అని నేను చెప్పాను, కానీ ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. చూస్తూ నేర్చుకోవాలి, మనం చెప్తే కాదు అని అనిపిస్తుంది. సో అన్న 7 years ట్రావెలింగ్ లో అంటే ఎలా అయింది మ్యారేజ్ అంటే ఇప్పటికీ మీకు క్వశ్చన్ మార్కే, మాది లవ్వా అరేంజ్ అని. సో ఇప్పటికొచ్చి ఒకరి ప్రేమని ఒకరు ఎంత ఎక్స్ప్రెస్ చేసుకున్నా కొన్ని ఎక్స్ప్రెస్ చేసుకోలేని మూమెంట్స్ కూడా ఉంటాయి కదా. సో అలా ఎక్స్ప్రెస్ చేయలేని మూమెంట్స్ ఇప్పుడు ఈ క్షణం మీకు మీ ప్రేమ మొత్తాన్ని దివ్య గారితో ఎలా చెప్పాలనిపిస్తుందో మీరు ఓపెన్ గా చెప్పొచ్చు అన్నయ్య. ఈ రోజు మీ డే, ఈ క్షణం మీది. సో ఇదిగోండి
ఈ లవ్ ని ఎలా ఇస్తారో చూసేద్దాం. ఓ మై గాడ్, ఐ లవ్ యూ. అంతేనా? ఇంకేం కావాలి అడగండి. ఓ ఐ లవ్ యూ. సూపర్. చూసారా ఎలా చెప్పాలి అని అనుకున్నా అన్నా, ఐ లవ్ యూ నెలకు కూడా అసలు తను చాలా షై ఫీల్ అయ్యే టైపు, అలాంటిది ఈ రేంజ్ లో చెప్తాడని నేనే షాక్ అవుతాను. ఓకే, సో ఐ లవ్ యూ అనేది 3 మ్యాజికల్ వర్డ్స్ చెప్పేశారు కాబట్టి, సో మీ ప్రేమని మీ ఇష్టాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, ఏం ప్రామిస్ ఇస్తారు ఈ రోజు మాకు దివ్య గారికి? నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే ఏడవకుండా వచ్చి ఫస్ట్ నాతో షేర్ చేసుకో. నీకు మీ ఇంటి వాళ్ళు గుర్తొస్తే ఫస్ట్ వచ్చి నన్ను హగ్ చేసుకుని నాలో వాళ్ళని చూసుకో. ఏడో అసలు నీకు ఎప్పుడైనా ఎవరైనా గుర్తొస్తే పోయి పక్కన ఏడవకుండా నాతో షేర్ చేసుకో. మీ వాళ్ళని నాలో చూసుకో. మీ నాన్నంత కాకపోయినా మీ నాన్నలో ఆఫ్ అన్నా చూసుకోవడానికి ట్రై చేస్తా. సూపర్. ఇప్పుడు మీరు నువ్వు నా లైఫ్లోకి రావడమే నా, ఇంకా దానికి వర్డ్కి ఆ మీనింగ్కి ఉంటుందో లేదో తెలియదు కానీ నా అదృష్టం అంతే. అంతకు మించి నేనేం చెప్పలేను. డాడీ తర్వాత ఇంకో డాడీ. ఐ లవ్ యూ సో మచ్. లవ్ యూ. చూసారు ఎంత చక్కగా చెప్పారు, ఏం లేదన్నారు కానీ అంత బ్యూటీగా చెప్పారు. మరి ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ లాంటి కపుల్ క్వశ్చన్స్ అంటే ఏంటో మరి మా తమ్ముడు రెడీగా ఉన్నాడు, సో మరి మాట్లాడేద్దాం. ర్యాపిడ్ ఫైర్ మీ ఇద్దరికి కపుల్కి మీ ఉన్న ప్రెసెంట్ రిలేషన్షిప్లో బాగా ఎక్సైట్ అయిన డే ఏంటి? ఇప్పుడైతే తన చెల్లి పెళ్లికి బాగా ఎక్సైట్ అయింది ఈ సీజన్లో బాగా. అంటే మా కపుల్ రేటెడ్ కాకపోయినా కూడా ఇద్దరు బాగా ఎక్సైట్ అయింది. ఈ ఒక్కత ఇండియా రావచ్చు, అందరికి కలవచ్చు, పెళ్లి హడావిడి. ఓకే, అలా వచ్చినప్పుడు మా ఇద్దరి మధ్యలో ఎక్కువ ప్రేమ పెరుగుతుంది కూడా. ఓకే. బిగ్గెస్ట్ లైఫ్లో పర్సనల్గా చూసుకునేసరికి మీ లైఫ్ టర్న్ ఆన్ అయింది అనేది ఏంటి? మీ పర్సనల్గా చూసుకునేసరికి అతన్ని మ్యారేజ్ చేసుకోవడమే. మీ డ్రీమ్ డేట్ నైట్ ఆర్ వీకెండ్? డేట్ నైట్. మీ ఫేవరెట్ 3 ప్లేసెస్ ఏంటి? అలాస్కా, స్విట్జర్లాండ్, ఐస్లాండ్. మీరు స్టార్టింగ్ పరిచయం అయినప్పుడు, మ్యారేజ్ అయినప్పుడు ఇద్దరు ఫస్ట్ హనీమూన్కి ఎక్కడికి వెళ్ళారు? నార్త్ ఇండియా, కులు మనాలి. కులు మనాలి. దివ్య గారు కాకుండా మీ ఫేవరెట్ క్రష్ ఎవరు? ఈ క్వశ్చన్ నాకు కావాల్సిన క్వశ్చన్ అడిగారు. తనే చెప్పండి. పర్లా అంటే చెప్పండి. ఆవిడేమనుకోరు మీరు చెప్తున్నారు అంటే క్వశ్చన్ మీకు కదా, అది మీకు ఎంత మంది ఉన్నారు అంటే లిస్ట్ చెప్పలేమంటారా? చెప్పలేదు. లిస్ట్ ఉంది, బానే ఉంది. నో కామెంట్స్. ఏదైనా ఒకలైనా ఉంటారు కదా. నా మొహం చూస్తావు, నాకేం తెలుసు నీ లిస్ట్? ఏం లేదు, ఎవరు లేదు. మీ లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎవరు? నన్ను చూస్తావంటే అడ్రస్ చెప్పు. ఆవిడేమనుకోరు, పర్లా మీరు చెప్పండి. సరే, మా కాలేజ్లో ఉన్నప్పుడు వాట్ ఆర్ 2 things we forgot to celebrate this year? మదర్స్ డే. మేము ఉండేది యుఎస్ లో. ఓకే. బట్ మేము బర్త్డేకి ప్యారిస్ వెళ్ళాం. ప్యారిస్ లో ఇండియా టైంలో తనకు బర్త్డే విష్ చెప్పలేదు, అది మిస్ అయింది అని అడిగి వచ్చింది. తనకి ఇండియా టైం, యుఎస్ టైం, ఎక్కడ ట్రిప్ కి వెళ్ళామో అన్ని టైంలో 12 అయినప్పుడు చెప్పాలంట, అప్పుడే యాక్సెప్ట్ చేస్తాను. వాట్ ఈస్ వన్ ఆఫ్ యువర్ నిక్ నేమ్స్? నాకు నిక్ నేమ్ ఏం పెట్టాము, ఓఎం ఇచ్చుకోవడమే. దివ్య గారు తను ఓయ్ అంటది, నేను ఓయ్ అంతే. ఓయ్ మొదట్లో ఉండేవి, కంఫర్ట్ అనిపించలేదు. సో పేర్లు పిలుచుకోము, నిక్ నేమ్స్ లేవు, ఓయ్ అంటే మా ఇద్దరము వేరే వాళ్ళ ముందు పిలవలేకపోయే వాళ్ళం నేమ్స్ పెట్టుకున్నా గానీ, ఎందుకు అలా కంఫర్ట్ లేనప్పుడు అని చెప్పి అవి వదిలేసాం ఇంకా. ఓయ్. వాట్ వాజ్ యువర్ మేజర్ ఫన్నీ ఇన్సిడెంట్ ఇన్ యువర్ కాలేజ్? ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటి మాతో షేర్ చేసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ చెప్పొచ్చో లేదో, మళ్ళీ సడన్ గా స్ట్రైక్ అయినది. ఒకసారి మాకు ల్యాబ్ లో అంటే నాకు ఇంకా అక్కడ ఉండాలనిపించలేదు, నేను బాత్రూమ్ వెళ్ళాలని చెప్పేసి ఎస్కేప్ అయిపోయాను అక్కడ నుండి. అబ్బా ఎలా తప్పించుకుందాము అనుకునే టైంకి నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పేసి ఎస్కేప్, ఇంకా మళ్ళీ రాలేదు ల్యాబ్ లోకి బీటెక్ కాలేజ్ లో. వాట్ ఈస్ యువర్ గో టు లేజీ డిన్నర్? మోస్ట్లీ బిర్యానీ. అంటే ఇదే ఎందుకు బిర్యానీ అనే వర్డ్ అంటే, ఎప్పుడన్నా మాకు అసలు ఇంకేం చేయాలని వచ్చేది అనుకో, బిర్యానీ ఆర్డర్ చేసేసుకుంటాం అంతే. బోర్ కొట్టిన, ఫుడ్ ఇంట్లో లేకపోయినా, లేట్ నైట్ అయినా. మోస్ట్లీ మేము అవుట్ సైడ్ ఫుడ్ ప్రిఫర్ చేయము, ఇంట్లో కుక్ చేసుకుంటాం, చాలా రేర్. అవుట్ ఆఫ్ మైండ్ అయిపోయి లేజీ అయిపోతే బిర్యానీ ఆర్డర్ చేస్తాం. అంటే యూఎస్ లో లేట్ నైట్ కూడా దొరుకుతుంది. మీకు క్లైమేట్ బాగా ఇలా ఉంది, ఏదైనా
వేడివేడిగా మంచి ఫాస్ట్ ఫుడ్ తినాలని అనుకుంటున్నారు, అక్కడికి వెళ్ళగానే డిసప్పాయింట్ అయ్యారు. రీసెంట్ గా పానీపూరి అయ్యాం అక్కడ. రీసెంట్గా పానీపూరి. వర్షం పడుతుంది, నేనేమో పానీపూరి తిందామని తీసుకెళ్ళాను నరేష్ ని. ఒక వరస్ట్ పానీపూరి. అంటే ఇక్కడ మనకు రోడ్ల మీద ఎంత మనకు క్లీన్ గా లేకుండా పెట్టినా కానీ టేస్ట్ ఉంటుంది, అక్కడ ఓవర్ గా నీట్నెస్ గా పెట్టి ప్లేట్ లో అరేంజ్ చేసి ఇచ్చినా అది టేస్ట్ లెస్. డిసప్పాయింట్ అయ్యాం. అది నేను షార్ట్ పెట్టాను, ఎన్నో మిలియన్స్ వ్యూస్ కూడా వచ్చింది. మీరు రీసెంట్గా మీ సిస్టర్ మ్యారేజ్కి అటెండ్ అయ్యారు, మీరు బాగా హ్యాపీగా ఉన్నారని సార్ చెప్పారు ఇప్పుడే. మీ సిస్టర్ గారు మీరు వచ్చారు, ఇలా వ్లాగ్ చేశారు, మీ మ్యారేజ్ మొత్తం ఇలా సంప్రదాయాలు అన్నీ చూపిస్తూ ఉన్నారు, దానికి మీ చెల్లి గారు ఎలా ఫీల్ అయి ఉంటారు? ఫస్ట్ తను ఎలాంటి టైప్ అంటే అవసరమా అక్క అందరికి చూపించడం, కానీ ఇప్పుడు అక్క ఇంత ఫేమస్ అయ్యి ఈ స్టేట్ లో ఉండి సెలబ్రిటీ అయ్యాక అక్క ఇది తీయొచ్చు కదా, ఇది మిస్ అయింది, ఇది తీయొచ్చు కదా, ఇది కూడా రికార్డ్ చేయి ఈ స్టేట్ లో. ఇప్పుడు ఇలా ఉన్నారు వాళ్ళు, హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు. ఏదైనా మిస్ అయితే గుర్తు చేసి మరీ పెడుతున్నారు. వాట్ ఈస్ స్టూపిడెస్ట్ డేర్ యూ ఎవర్ అగ్రీడ్ టు? ఐ కాంట్ టెల్ ఇన్ పబ్లిక్ బట్ ఐ డిడ్ వన్ స్టూపిడ్ థింగ్. ఒక సర్టెన్ ఏజ్ లో అది లవ్ కాదు, ఏం కాదు, లవ్ అని అనుకొని వాళ్ళు చూపించేదాన్ని యాక్సెప్ట్ చేయడం స్టూపిడిటీ. లేటర్ ఐ రియలైజ్డ్. మీ ఫేవరెట్ హీరో టాలీవుడ్? నేను మూవీస్ కొంచెం తక్కువే, బట్ పెళ్లి చేసుకున్న తర్వాత మూవీస్ చూస్తున్నా. పర్టికులర్ గా వీళ్ళంటూ ఏమీ లేదు, అందరూ అంటే మూవీ ఆ మూవీ నచ్చేంత వరకు. అల్లు అర్జున్ నాకు ఇష్టం, డాన్స్ అంటే. హూ ఇస్ యువర్ ఇన్స్పిరేషన్ ది వ్లాగ్స్ చేయడానికి కానీ దేనికి? నాకు ఎవరి ఇన్స్పిరేషన్ కాదు, మా ఇద్దరివి లైఫ్ స్టైల్ కొన్ని పబ్లిక్ లో చూపించాలి అలా అని చెప్పేసి తను ఫస్టే చెప్పారనమాట. అందరిలాగా నేను ఇది కుకింగ్, ఇది దోశ చేస్తున్నా, ఇడ్లీ చేస్తున్నా, ఇది తిన్నాం, అది తిన్నాం, ఇలాంటివి కాదు. సంథింగ్ యూస్ఫుల్ స్టఫ్, ఎంతో ఒక్క పాయింట్ అన్న ఉండాలి ఓవరాల్ గా వీడియో మొత్తం. అండ్ ఆల్సో మనము వ్లాగ్స్ చేస్తున్నప్పుడు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. తను ముందే నాకు క్లియర్గా చెప్పారు, వ్లాగ్స్ చేసే ముందు అన్ని యాక్సెప్ట్ చేయాలి అని. థ్యాంక్ గాడ్, లక్కీలీ నాకు పాజిటివిటీ ఎక్కువే, నెగిటివ్ చాలా తక్కువ కామెంట్స్ రావడం వల్ల. మేబీ మన దాంట్లో అంత నెగిటివ్గా పెట్టే అంత కూడా ఏం బ్యాడ్గా ఉండదు. సో నార్మల్గా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని ఎంకరేజ్ చేసేవన్నీ తనే. మీరు ఇది స్టార్ట్ చేయక ముందు స్టార్టింగ్ స్ట్రగుల్స్ కానీ ఏమైనా ఫేస్ చేశారా? యూట్యూబ్లో యా చేసా. యూట్యూబ్ స్టార్ట్ చేసాము, విత్ ఇన్ డేస్లో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయినప్పుడు మేము అనుకున్నాం ఇంకా ఇది కంటిన్యూ చేయొచ్చా, ఫస్ట్ టైం కదా, పేరెంట్స్ వస్తారో రా తెలీదు. ఇంటికి ఫోన్ చేసి మేము కన్సీవ్ అయ్యామని చెప్పినప్పుడు ఇంకా అవన్నీ యూట్యూబ్ పనులు అవన్నీ పక్కన పెట్టేసాయి. ఇదే ఇంపార్టెంట్ అన్నారు. వాళ్ళకి అర్థం కాదు కదా, మేబీ మళ్ళీ దీని మీద ఫోకస్ ఎక్కువైపోయి కేర్లెస్గా ఉంటామేమో అని భయం పేరెంట్స్కి. సో ఇది కొంచెం నాకు స్టార్టింగ్లో స్ట్రగుల్ అయింది. బట్ నేను వెంటనే మరి ఇప్పుడే పబ్లిక్లోకి వచ్చాను కదా అని వెంటనే కన్సీవ్ అయ్యామని కూడా చెప్పలేదు. 8 months వరకు అలా క్యారీ చేస్తూ ఫేస్ మొత్తం ఉబ్బిపోయి ఒక రకంగా అయిపోయాను అనమాట. అంటే ప్రెగ్నెన్సీలో అది వెరీ కామన్, లేడీస్కి ఇట్లా చేంజెస్ అనేవి వస్తుంటాయి కదా మాకు. అప్పుడు నేను అనుకునేదాన్ని 8 months వరకు నేను ప్రెగ్నెన్సీలో ఉన్నానని చెప్పకుండా వీడియోస్ అయితే చేసుకుంటున్నాను. అంటిల్ ఇక్కడ వరకే కనిపిస్తూ కెమెరా పెట్టడం. ఈవెన్ ఫేస్లో కూడా చేంజెస్ కనిపిస్తాయి. చాలామంది ఐడెంటిఫై చేసేవాళ్ళు, కింద కామెంట్స్ పెట్టేవాళ్ళు, ఏంటి మీరు అలా లావ్ అయిపోతున్నారు, ఫస్ట్ తగ్గండి అని 1 or 2 కామెంట్స్ వచ్చాయన్నమాట. సో నేను అప్పుడు కూడా అంత ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా రీజన్ ఎందుకు ఫీల్ అవ్వాలి అని. సో అది నాకు కొంచెం ప్రాబ్లమే అనిపించింది అప్పుడు స్టార్టింగ్లో. ఇదొకటి, అప్పుడే వచ్చాను కదా ఎందుకు పబ్లిక్లో చెప్పడం అని నేను అలా అనుకున్నా. బట్ అదే చాలా టఫెస్ట్ థింగ్. ఆ టైంలో కూడా తనకు వచ్చిన టాలెంట్ అది డ్యూయల్ రోల్తో చేపించేవాడు. నేనే ఒకే స్క్రీన్లో ఇద్దరం ఉన్నట్టుగా రకరకాల కష్టపడిపోయాం అప్పుడు. వాట్స్ యువర్ టాప్ 3 ఫేవరెట్ లవ్ సాంగ్స్ అండ్ వై? ఉరికే రీసెంట్ గా హిట్టులు. అది లవ్ సాంగ్ తెలియదు కానీ రామ్ లో వైల్డ్ లైఫ్ సాంగ్ ఉంటుంది. లవ్ సాంగ్ కాకపోవచ్చు కానీ అది ఇష్టం. మేము అన్ని సాంగ్స్ ప్లే చేసుకుంటాం కార్లో, కొన్ని సాంగ్స్ కి బాగా కనెక్ట్ అవుతాం, రిపీట్ మోడ్ లో పెట్టుకుంటాము. లాంగ్ డ్రైవ్స్ వెళ్ళినప్పుడు ఇంకెక్కువ ఎంజాయ్ చేస్తుంటాం. మీరు బాగా కనెక్ట్ అయినట్లు మీరిద్దరు చేద్దాం అనుకున్నాం మీ ఛానల్లో సాంగ్ ఏంటి? మీరిద్దరు ఉరికే యానివర్సరీకి చేద్దాం ప్రాక్టీస్ కూడా చేసాం, చేయలేదు. ఇక్కడ చేయమంటారా? రాదు. ఇప్పుడు ఈజ్ యువర్ లవ్ ఫర్ గ్రోయింగ్ స్ట్రాంగ్? డెఫినెట్లీ 100%. డే బై డే పెరుగుతూనే ఉంది. Do you feel more emotionally connected than we did early in your relationship? ఎల్లి కాదు, ఇప్పుడే మోర్ కనెక్టెడ్. అంటే మేమిద్దరు డైరెక్ట్ గా చూసుకోలేదు కాబట్టి, సో మోస్ట్లీ కాల్స్ చాట్ లోనే కాబట్టి అంత అప్పుడు ఇంట్రెస్ట్ కలిసే అనుకున్నాము, బట్ కనెక్ట్ అయ్యాము. బట్ అప్పుడు నాకు కూడా అంతగా అనిపించలేదు, కానీ ఇప్పుడు ఆఫ్టర్ బేబీ అండ్ అప్పుడు మోస్ట్లీ ఎగ్జామ్ మేబీ ఆ సిచ్యువేషన్స్ మమ్మల్ని మౌల్డ్ చేసుకుంటూ వస్తున్నాయి.
ఎవరు లేకుండా మేము అన్ని అందరు చేసుకుంటారేమో మాకు తెలియదు కావచ్చు, కానీ మాకు అలా యూజ్ అయింది. అన్నా అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి క్వశ్చన్స్, ఫన్నీ క్వశ్చన్స్ అడిగినందుకు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ.